నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ క్రాంత్ ప్రేక్షకుల కోరిక మేరకైతే సాక్రిఫైస్ స్టార్ సున్షిత్ అయితే మన తోటి ఉన్నాడు నమస్తే బ్రదర్ నమస్తే అండి బాగున్నా యా సూపర్ ఇప్పుడు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది నీకు దగ్గర మోర్ దాన్ 100 crores మోర్ దెన్ 100 crores ఎట్లా వచ్చినావు రావడం నువ్వు నేను బైక్ మీద వచ్చాను మరి 100 crores ఉన్నాడు బండి మీద ఉంది నా రేంజ్ రోవర్ ఉంది పోయింది ల్యాండ్ క్రూజర్ ఉంది ల్యాండ్ క్రూజర్ పోయింది ప్రస్తుతం బైక్ ఉంది బైక్ మీద వచ్చా ఇప్పుడు ఇందాక నవ్వినవు చూసినావా ఎందుకు అట్లా ఎందుకట్లా అంటే బికాస్ ఆఫ్ మన తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నారనమాట దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉంటది నేనేం అడిగినా ఎందుకు నవ్వినావు అన్నావు ఆ నవ్వినవు చూసినావు వెకిలి నవ్వు ఎందుకు వచ్చింది అంటే అదే దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చా నేను కరెక్టా నువ్వు సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎంతమంది సాటిస్ఫై అయ్యారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంతో అయితలేరు కదా నువ్వు అవుతున్నావా నేను అయితలేను నేను ఫ్రాంక్ గా చెప్పేస్తాను నేను సాటిస్ఫై అవ్వట్లేదు ఎందుకంటే ఏదైతే కేసీఆర్ గారు ఫామ్ చేశారో మినిస్ట్రీస్ కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు నీకు కేసీఆర్ గారు ఆమోదించిన మినిస్టర్ల ఏ మినిస్టర్ అసలు ఏ మినిస్టర్ నచ్చలేదు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మినిస్టర్ నచ్చలేదు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు అసలు హోమ్ మినిస్టర్ మొన్నటి వరకు మొహమ్మద్ అలీ గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరో మరి నాకు ఎగ్జాక్ట్ తెలియదు అంటే నేను చూడక చాలా అప్డేట్ మొహమ్మద్ అలీ ఇప్పుడు కూడా ఓకే సో అంటే ఇక మొహమ్మద్ అలీ సర్వీసెస్ బాగలేవు అని చెప్పేసి చెప్తున్నాను నేను అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారికి సర్వీసెస్ కూడా బాగలేవు సో నేను మొన్న ఒక వీడియో చూశాను ఎవరో సమ్ గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అక్కడ ఇట్లా అంటే ఐ మీన్ తనకి డ్రగ్స్ అలవాటు ఉంది అని చెప్పేసి తెలుసు నాకు సో ఏమంటారు హ్యాంగ్ ఓవర్ ఎవరికి డ్రగ్స్ అలవాటు శ్రీనివాస్ యాదవ్ గారికి హ్యాంగ్ ఓవర్ లోనే నిజం మాట్లాడుతున్నా నేను హ్యాంగ్ ఓవర్ లోనే వెళ్ళాడు అనమాట ఎయిర్పోర్ట్ కి అక్కడ మంచి ఇట్లా ఊక్కుంటూనే ఉన్నాడు అంటే అది కామన్ ఇప్పుడు ఈ ఏదైతే డ్రగ్ అడిక్షన్ ఉందో డ్రగ్ అడిక్షన్ ఏదైతే కొడతారు నేను బయటికి ఏం కొట్టారు బయటికి పోయిన తర్వాత కొడతారు ఏం కొట్టారు అటాక్స్ అనేవి కామన్ అవి అంటే ఇప్పుడు నేను బీజేపీ సపోర్టర్ నువ్వు ఒక మంత్రి పైన అట్లాంటి ఎలిగేషన్స్ చేయడం నేను కరెక్ట్ నీకు అక్కడ ప్రూఫ్ ఉన్నదా నేను బీజేపీ సపోర్టర్ని ఐ డోంట్ సపోర్ట్ అందుకే ఇట్లా టీఆర్ఎస్ అగెనిస్ట్ గా మాట్లాడుతున్నావా ఐ డోంట్ సపోర్ట్ టీఆర్ఎస్ పార్టీ అండ్ ఐ డోంట్ సపోర్ట్ టీఆర్ఎస్ మినిస్టర్స్ ఓకేనా సో అందుకనే అగెనిస్ట్ గా మాట్లాడుతున్నా అవును రాజకీయాలు చేస్తున్నావు నువ్వు కూడా ఏ సినిమా అయిపోయింది ఇప్పుడు రాజకీయాలు స్టార్ట్ చేసావు ఇప్పుడు రాజకీయాలు ఎవరు చేయట్లేదు చెప్పు ఎక్కడ రాజకీయాలు లేవు ఎనీ ఫీల్డ్ లో పాలిటిక్స్ ఉంటాయి వాట్ ఎవర్ మీ ద ఫీల్డ్ పాలిటిక్స్ అనేవి కామన్ మీరు ఎడ్యుకేషన్ ఫీల్డే తీసుకోండి పొలిటికల్ ఫీల్డే తీసుకోండి సినిమా ఫీల్డే తీసుకోండి లేదు కన్స్ట్రక్షన్ ఫీల్డే తీసుకోండి రాజకీయాలు ఉంటాయి ఒకటి ఎదుగుతుంటే ఇంకోటి చూడలేడు ఒకటి పోసాని మన రామ్ చరణ్ తీసిన మూవీ అదేంటో రచ్చ తర్వాత చెప్తున్నావు చాలా సినిమాలు రామ్ చరణ్ మూవీలో పోసాని కృష్ణమురళి డైలాగ్ ఉంటుంది ఒకటి ఇండియాలో మనం బాగుపడకపోయినా పర్లేదు పక్కడు మాత్రం బాగుపడకూడదు అని చెప్పేసి ఒక లైన్ ఇస్తాడు అది నిజమే అది ఇప్పుడు ఒకడు ఎదుగుతుండే ఎదలేని వాడు వాని దోస్తే కావచ్చు వాని దుష్మనే కావచ్చు వాని మీద రాలేస్తూ ఉంటారు అది నిజం మొత్తం మీద సున్షిత్ సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాలకు కూడా అరంగేట్రం చేసిండ అంటే నాకు రాజకీయాల్లోకి రావద్దని చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ అదే చెప్తున్నానండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి బెదిరించారు నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నన్ను కిడ్నాప్ చేసి విజయవాడకి తీసుకెళ్లారు ఒకసారి కర్నూలు తీసుకెళ్లారు బెదిరించడానికి తీసుకెళ్లారు ఎందుకు బెదిరిస్తారంటే నేను జనసేనలో చేస్తున్నా అని చెప్పేసి జనసేన కూడా నువ్వు సపోర్ట్ చేసి నేను సపోర్ట్ చేసేది రెండు పార్టీలు ఫస్ట్ ప్రియారిటీ బీజేపీ పార్టీ సెకండ్ ప్రియారిటీ జనసేన పార్టీ అంతే నేను ఎటువంటి సంబంధాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ కి నాకు అంటే ఓకే ఒకప్పుడు మంచి ఫ్రెండ్ బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ నాకు పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్ అండ్ నాకు ఒక వెల్ విషర్ లాగా ఉండే అనమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడతారు మీతో పవన్ కళ్యాణ్ గారు డూప్ కాదు ఒరిజినల్ పవన్ కళ్యాణ్ మీ దగ్గర నెంబర్ ఉంటే ఇవ్వండి నేను రమ్మంటే వస్తాడు స్టూడియోకి నేను రమ్మంటే అదే అంటున్నా నేను రమ్మంటే వస్తాడు ఇంటికి మా ఇంటికి వస్తాడు పవన్ కళ్యాణ్ నేను ఫోర్డ్ ఎండీవర్ గిఫ్ట్ ఇచ్చాను అతను వాడే ఫోర్డ్ ఎండీవర్ బ్లూ కలర్ నేను గిఫ్ట్ ఇచ్చా అతనికి ఫోర్డ్ ఎండీవర్ బ్లూ కలర్ ఫోర్డ్ ఎండీవర్ 40 lakhs నేను ఒకప్పుడు మనీ ఏం చేసినప్పుడు నేను గిఫ్ట్ పంపించా నేను చాలా న్యూస్ పేపర్లలో ఇట్లా రాలే ఎందుకు న్యూస్ పేపర్ లేదు దాని పబ్లిసిటీ ఎందుకు సీక్రెట్ ఇస్తా అన్నట్టు అంతే అట్లా ఎంత మందికి ఇచ్చినావు సినిమా ఫీల్డ్ రాజకీయ నాయకులకు కావచ్చు ఒకటి చెప్తాను నువ్వు అన్నట్టు రాజకీయ నాయకులకు ఎంతమందికి గిఫ్ట్ ఇచ్చావు నేను చాలా మందికి ఇచ్చాను బీజేపీ పార్టీ రఘునందన్ కి ల్యాండ్ క్రూజర్ గిఫ్ట్ ఇచ్చాను కొడతాడు రా నిన్నైతే పక్కా చెప్తాను
నేను జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఫోర్డ్ ఎండీవర్ గిఫ్ట్ ఇచ్చాను. అండ్ ఇంకొక వెహికల్ ఉంటుంది మెర్సిడెస్ మే బ్యాక్ ఏమో నాకు రామ్ చరణ్ గిఫ్ట్ ఇచ్చాడు, మెర్సిడెస్ మే బ్యాక్. ఏది కార్ ఏది డొక్కుబండి మీద వచ్చిన అవి ఉన్నాయి. అంటే నాది డొక్కుబండి కాదు, మాడిఫికేషన్ చేశాను అంతే. మాడిఫికేషన్ యా, నాకు చాలా బైక్స్ మాడిఫికేషన్ చేస్తాం. నాకు టైగర్ ఉంది. అండ్ మాడిఫికేషన్ చేసేవాడు ఉన్నాడా? అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను క్రాంతి, ఇప్పుడు నువ్వు సో అండ్ సో ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నావు, నీ బిహేవియర్ అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. సో ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు సొసైటీలో అదే చెప్తున్నా, విజ్ఞత విలువలు మూలాలు కలిగి ఉండాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వాళ్ళకు అంటే నువ్వు వర్క్ చేసే మేనేజ్మెంట్ కి సపోర్ట్ ఇస్తే, మేనేజ్మెంట్ చెప్పినట్టు వింటేనే నువ్వు ఒక ఫీల్డ్ లో ఎదగగలవు. లేదు ఇక్కడ అట్లా ఉండదు. నా అభిప్రాయాలను కూడా స్వీకరిస్తారు ఇక్కడ. యా, ఓకే, నో ప్రాబ్లం. అంటే అన్ని ఫీల్డ్స్ అలా ఉండవు. మీ ఛానల్ ఉన్నట్టుగా అన్ని ఛానల్స్ జెన్యున్ గా ఉండవు. సో అది ఉంటది కదా అన్నది రుజువు ఉంది కదా, ఉంటాయి అట్లే ఉండవు అంటున్నాను నేను. అంటే ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసి బయటకు వచ్చాను. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ అనద్దా? ఏమిటి ఫిల్మ్ ఇండస్ట్రీ? నేను ఫార్మర్ ప్రెసిడెంట్ని, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. నేను వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ని. మొన్న మా ఎలక్షన్స్ జరిగినాయి కదా రీసెంట్ గా, అప్పుడు నీ పాత్ర ఏమన్నా ఉన్నా? నా మెంబర్షిప్ ఇన్యాక్టివ్ ఉంది అప్పుడు, అందుకని నాకు ఇన్విటేషన్ రాలేదు. యాక్చువల్గా నేను కూడా ప్రపోజల్ చేసి యాక్చువల్గా నన్ను సపోర్ట్ అడిగి ఉంటే నేను మంచు విష్ణుకే సపోర్ట్ చేసేవాడిని. ఎందుకట్లా? ఎందుకంటే అతను బీజేపీ క్యాండిడేట్, అతను బీజేపీ పార్టీ క్యాండిడేట్ కాబట్టి డెఫినెట్ గా నేను మోహన్ బాబు గారే కానివ్వండి, మంచు విష్ణు గారే కానివ్వండి, మంచు మనోజ్ గారే కానివ్వండి, ఈ ముగ్గురు ఇట్లా ఎవరు నిల్చున్నా కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానివ్వండి, అగేన్స్ట్ అనట్లేదు. నేను అగేన్స్ట్ అయితే జనసేనలో ఎందుకు చేస్తాను? నేను జనసేన పార్టీలో కార్యకర్తల లిస్ట్ లో నా పేరు ఉంటుంది. కార్యకర్తనే. మరి పవన్ కళ్యాణ్ గారితో మీకు సంబంధాలు ఉన్నాయని చెప్పిన బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ అన్నాను. పాలిటిక్స్ లోకి రాకముందు మంచి స్నేహితుడు, మంచి వెల్ విషర్. ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడో తను బిజీ అయిపోయాడు. నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను పార్టీ ఆఫీస్కి, జనసేన పార్టీ ఆఫీస్కి రమ్మంటాడు. ఏడుంది పార్టీ ఆఫీస్? ప్రశాసన్ నగర్, బంజారా హిల్స్ ఉందా? ఆంధ్రాలో ఏడుంది? ఆంధ్రాలో నల్గొండ కాదు, నల్గొండ ఉందా? నెల్లూరులో ఉంది, ఏలూరులో ఉంది, అండ్ గుంటూరులో ఉంది. అంటే ఇప్పుడు డెవలప్ అయింది జనసేన. నేను ఒకప్పుడు మాట చెప్తున్నా, ఇప్పుడు డెవలప్ అయిపోయింది జనసేన పార్టీ అనేది. చాలా డెవలప్ చేశాడు జనసేన పార్టీ. జనసేన పార్టీలా సునిశ్చిత్ శ్రీరామోజు. సునిశ్చిత్, నువ్వు పని చేసినావా? జనసేన పార్టీ మూలాలు తెలుసా నీకు? తెలుసు, అన్ని తెలుసు. ఒక రెండు చెప్పు. జనసేన పార్టీ మేనిఫెస్టో చెప్తున్నానండి. అవినీతి రహిత సమాజం ఏర్పాటు అని చెప్పేసి అన్నాడు. నేను అడిగాను, పవన్ కళ్యాణ్ గారిని అడిగాను, మేనిఫెస్టోలో అవినీతి రహిత సమాజం ఏర్పాటు అన్నారు కదా, మరి ఇది వచ్చిందండి అంటే, మా పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతిని తగ్గిస్తాము, అవినీతిని అంతం చేస్తాను అన్నాడు. ఇంకొకటి మద్యపాన నిషేధం అన్నారు, మేనిఫెస్టోలో ఉంది. మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పటికీ వైన్స్ షాప్స్ ఓపెన్ అవ్వకపోతే గవర్నమెంటే పడిపోతుంది. ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటే పడిపోద్ది. ఇంకొకటి ఉన్నాయి రెండు చాలా ఇలా ఉన్నాయి. కుల మత భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం, సమాన హక్కు ఉంటుంది అని చెప్పేసి ఒకటి ఉంది. ఇటువంటివి ఉన్నాయంటావు? ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు ఈ కులాంతర వివాహాలకి ఇంకా మనుషులు ఇంకా పాతకాలం మనుషులుగానే ఉన్నారు. లవ్ మ్యారేజ్ మీరు చూసినట్లయితే మొన్న కర్నూలులోనో కడపలోనో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి పేరేంటి? పల్లవినా? అమ్మాయి పేరు పల్లవినో సంథింగ్ ఏదో ఉంటుంది. చెప్పు విషయం ఏంది? సంథింగ్ వాళ్ళ అల్లుడిని రౌడీస్ని పెట్టి చంపించడం జరిగింది. సో అట్లా ఉన్నాయి. ఇంకా కులాంతర వివాహాలు చేసుకుంటే ఇంకా పగలు పాదకక్షలు అంటూ తిరుగుతూ ఉన్నారు జనాలు. వీళ్ళని అంటే నేను మార్చగలిగినంత వరకు నేను మార్చగలుగుతాను. నువ్వు మారుస్తావా? యా, డెఫినెట్లీ మారాలి కదా. నేను మారను, నేను న్యూట్రల్ క్యాండిడేట్. ఇంటర్ ఎందుకు? నేను న్యూట్రల్ క్యాండిడేట్ ని చెప్తున్నా కదా. నేను బీజేపీ పార్టీ కాదు, నేను జనసేన పార్టీ కాదు, నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ సపోర్టర్ని అన్నాను. బీజేపీ సపోర్టర్ని అండ్ జనసేనలో వర్క్ చేశాను అన్నాను. బీజేపీ సపోర్టర్ అంటే నౌ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ పార్టీ. ఏ పార్టీలో వర్క్ చేయట్లేదు. నౌ ఐఎమ్ ఏ న్యూట్రల్ క్యాండిడేట్. ఓకేనా? సో ఇటు బీజేపీకి సపోర్ట్ ఇవ్వను, అటు జనసేనకి సపోర్ట్ ఇవ్వను. ఒకవేళ వాళ్ళు నా సపోర్ట్ అడిగితే బీజేపీకి సపోర్ట్ చేస్తాను నేను. సరే, ఈ పరిధి దాటి ఇంకో క్వశ్చన్ ఉన్నది నాకు. అడుగు. విషయం ఏంటంటే అన్స్టాపబుల్ షోకు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళినట్లయితే కొంచెం సోషల్ మీడియాలో ఉంది కదా. ఎక్కడికి? అన్స్టాపబుల్ షో
అన్స్టాపబుల్ తెలుసా? తెలుసు నందమూరి బాలకృష్ణ గారు యాంకరింగ్ చేస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఎవరు పోయేది? దాని తర్వాత ఎవరా అంటే హోస్ట్ చేయడానికా? హోస్ట్ చేయడానికా మేబీ అయి ఉంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు గట్టి కాంపిటీషన్ ఇవే వస్తున్నాయి కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి, జనసేన అండ్ టీడీపీ రెండే ఉన్నాయి కదా ఆంధ్రాలో గట్టి పోటీ. సో అందువల్ల యాక్చువల్గా పాపులారిటీ కోసం అని కాదు, ఈ ఏ ఛానల్ ఇది మా టీవీనా అన్స్టాపబుల్. సో వాళ్ళు ఒక హోస్ట్ కావాలని చెప్పేసి బాలకృష్ణ గారిని అడిగారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే ఏమయ్యేది అంటే, ఇప్పుడు ఈ ఆహా అనేది అల్లు అరవింద్ వాళ్ళది, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళే హోస్ట్ చేసుకుంటున్నారు అనే కామెంట్ బయటికి రాకూడదని చెప్పేసి టీడీపీ పార్టీలో ఉన్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని హోస్ట్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారి తర్వాత మిమ్మల్ని కూడా పిలిచిరట, నిజమేనా? నన్ను పిలిస్తే నేను డెఫినెట్గా చేస్తానండి, హోస్ట్ చేస్తాను. పిలిచిరటగా నేను? లేదు నాకు ఇన్విటేషన్ రాలేదు. నాకు ఇన్విటేషన్ వస్తే నేను డెఫినెట్గా 100% హోస్ట్ చేస్తాను. నేను ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తా వాళ్ళకి పోయినాక? పొలిటీషియన్స్నే చేస్తాను నేను. పొలిటీషియన్స్ నాకు అంటే ఒకటి చెప్తాను, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశాను నేను, చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తీయక్ బ్రదర్ అదే చెప్తున్నా. ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసి నేను నాకు విరక్తి వచ్చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే, అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ మానేశాను. నీకు ఇప్పుడు నువ్వంటే పబ్లిక్ విరక్తి వస్తుంది నువ్వు ఇట్లా చెప్పడం వల్ల. లేదండి ఒకటి చెప్తానండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అధికారంలో, ఏ డిపార్ట్మెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది చెప్పండి మీరు? నువ్వు చెప్పు. నేను అడిగిన నువ్వు చెప్పు అంటున్నా. నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పు, నేను చెప్తా తర్వాత. నీకు నేను చెప్తా. అన్నీ చేస్తున్నాయి అన్నీ చేస్తే ఇంత క్రైమ్ రేట్ ఎందుకు ఉంటుంది? 700 క్రైమ్ రేట్ ఇంత ఉంది. నువ్వేం చెల్లి వచ్చినావు? నేను ఈసీఎల్ నుంచి వచ్చా. ఇక్కడ దాకా సవ్యంగానే వచ్చినా? దారి దోపిడీ చేసిరా? అట్లా అంటలేను. మరి 700 క్రైమ్ ఎవరన్నా స్కెచ్ అయితే కిడ్నాప్ చేయొచ్చు నన్ను. ఎవరు చేసారు? నీ మీద నేను ఎంత రూపాయి పెడితే ₹2 కూడా అంతేనా? కొంటారు. అయితే చెప్తున్నా, ఇప్పుడు అంటే ఒక బాయే కానీ ఒక గర్లే కానీ కిడ్నాప్ చేయాలంటే ఎంత? ఒక గంటలో పని. ఎన్ని చేసినావు అట్లా కిడ్నాప్లు? నేనా? మస్తు చేసిన. మస్తు చేసిన, నిజంగానే మస్తు చేసిన. నేను చెప్పను. పాలిటిక్స్ అంటే ఉంటాయి, గొడవలు ఉంటాయి, కిడ్నాప్లు ఉంటాయి, మర్డర్లు ఉంటాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 25 అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి. దానికి ఏమంటారు? సీఎం మీదనే కేసులు ఉన్నాయి, 25 కేసులు. నేనెంత ఆఫ్టర్ ఆల్? అవి కేసుల గురించి తీసినావు కాబట్టి నువ్వు చర్లపల్లి సెంట్రల్ జైల్లోకి. అవును. 15 రోజులా 20 రోజులు? 40 డేస్. 40 డేస్ ఉన్నా? ఎట్లా ఉంటుంది జైల్లో? 40 డేస్ ఉన్నాను రిమాండ్లో. అది యాక్చువల్గా సైబర్ క్రైమ్. నేను కూడా ఉన్నా అదే టైంలో జైల్లో. నువ్వు ఉన్నావా? అవునా? ఓకే చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. సరే ఓకేలే. మీడియా అన్నాక జైలుకి వెళ్ళడం కామన్, పొలిటీషియన్స్ అన్నాక జైలుకి వెళ్ళడం కామన్. ఒకప్పుడు నాకు జైలు కార్డు కూడా ఉండేది. నేను జైలు కార్డు? జైలు కార్డు ఉంటుంది. జైలు కార్డు ఉంటుంది. అంటే ఏంటంటే జైలు కార్డు అంటే మనం ఇప్పుడు ఏదైనా సంథింగ్ కేసు పెట్టారనుకోండి, రిమాండ్కి తీసుకుంటారు. రిమాండ్కి తీసుకోకుండా జైలు కార్డు అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇంట్లోనే ఉండి హౌస్ అరెస్ట్ చేస్తారు, అట్లా జైల్ కార్డు యూజ్ చేసుకోవచ్చు మనం. మాకు కూడా అడ్వకేట్స్ దగ్గర ఉంటుంది. మాకు ఇప్పించవచ్చు. అడ్వకేట్స్ దగ్గర ఉంటాయి అవి జైల్ కార్డ్స్. మీకు సంబంధించిన అడ్వకేట్లు ఎవరు అనిపిస్తారా మాకు? నీకంటే కష్టం అబ్బా. ఇప్పుడు అంటే నాకు కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు హైకోర్టులో అడ్వకేట్స్, నాకు ఇస్తారు జైల్ కార్డు ఇవ్వమంటే ఇస్తారు నాకు. నేను సమయం ఉంటుందనో గవర్నమెంట్కి పే చేస్తాను. సో అట్లా ఉంటాయి. అదే అంటున్నా, ఇప్పుడు పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు, తీన్మార్ మల్లన్న గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చారు కదా జైలుకి. తెలుసు. అవునా? ఇతను ఎవరు? తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నాడు? జైల్లో చంచల్ కూడా. అతన్ని చెర్లపల్లి పట్టుకొచ్చుంటే నేను ఆయన ఇద్దరం ఒకే సెల్ కూర్చుందాం. అతని మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? 36 కేసెస్ ఉన్నాయి. 75 డేస్ ఉన్నాడు అతను జైల్లో. తీన్మార్ మల్లన్న అనే న్యూస్ రిపోర్టర్ కమ్ పొలిటీషియన్. 36 కేసెస్. మస్తు సార్లు కలిసిన. కాంగ్రెస్లోకి ఇన్విటేషన్ ఇచ్చాడు. కాంగ్రెస్లోకి రమ్మని మళ్ళీ ఎందుకు ఇన్విటేషన్ ఇస్తాను నీకు? అతను కాంగ్రెస్లో చేశాడు కదా. ఎప్పుడు? అప్పుడు ఉన్నప్పుడు మొన్నటి వరకు, మొన్న జైలు నుంచి బయటికి రానంత వరకు అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత బీజేపీలోకి చేరుతున్నట్టుగా మీడియా న్యూస్ వచ్చింది అంతే, కానీ అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు ఏ పార్టీనో. లేదు, నువ్వు చూడు. జైన్ అయ్యాడు కానీ మీడియా ముందు ఎక్కడైనా చెప్పాడా నేను బీజేపీ పార్టీలో పెద్ద ప్రెస్ మీట్ పెట్టిరు? నేను యూట్యూబ్లో చూశాను, చాలాసార్లు చూశాను. ఒక్క వీడియో కూడా రాలేదే.
చూస్తారు అయితే అంటే బీజేపీలో చేరాడు అంటారు. మల్లన్నతో కూడా మన సంబంధాలు బీజేపీలో చేరాడు అంటే దేనికోసం చేరాడు బీజేపీలో? చెప్పు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికా, ఎంపీగా పోటీ చేయడానికా? నువ్వే చెప్పు. ఒకటే జైల్లో 75 రోజులు ఉన్నామంటారు. అదే అన్న. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉంది? బీజేపీ పార్టీ ఉంది. ఇప్పుడు మనోడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యాడు. కాంగ్రెస్లో ఉంటే అట్లనే ఉంటుంది నా జీవితం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగానే ఉంటుంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అనుకున్నాడు. అందుకే బయటికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి? బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీజేపీ పార్టీలో జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటి? మనకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు, కార్లు కావాలంటే కార్లు కొనిస్తారు, ఇంకా ఇల్లులు కావాలంటే ఇల్లులు కొనిస్తారు. మంచిగా శ్రీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంటుంది. మనం ఎదగనీకి ఈజీ వే బీజేపీ పార్టీ అనేది. నన్ను రమ్మన్నారు ఒకప్పుడు, ఢిల్లీకి రమ్మన్నారు. నిన్న కూడా రమ్మన్నాడు. చెప్తాను, ఢిల్లీకి రమ్మన్నారు. ఫస్ట్ అది చెప్పు. నిన్న కూడా రమ్మన్నాడు. ఢిల్లీకి రమ్మన్నారు, మినిస్ట్రీ ఇస్తా ఉన్నారు, మీరు మాత్రం ఢిల్లీలోనే ఉండాలి అని కండిషన్ పెట్టి. నీకు ఢిల్లీ నుండి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఇంటర్వ్యూలు చేసుకోవాలన్నా. సీరియస్లీ చెప్తున్నా నేను, క్రాంతి. నన్ను ఢిల్లీకి రమ్మన్నారు. ఢిల్లీకి రండి, మీకు మంచి లైఫ్ ఇస్తాం. ఢిల్లీకి వస్తే మంచి లైఫ్. నా పేరు తెలుసు నీకు అంటున్నా. క్రాంతి కదా, ఫుల్ నేమ్ తెలియదులే. అదే ఫుల్ నేమ్, ఇంకా ఫుల్ నేమ్ ఉంటుంది. ఓకే అంటే ఇంటి పేరు ఏందో నాకు తెలియదు. ఓకే. జనరల్గా ఇంటి పేరు మనం ఎక్కడ అడుగుతాం? ఏదన్నా ఎంక్వైరీ ఫామ్ మీద రాసేటప్పుడు, ఎక్కడన్నా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇంటి పేరు సర్నేమ్ రాస్తాము, తర్వాత యాక్చువల్ నేమ్, ఒరిజినల్ నేమ్ రాస్తాము. ఇంకేమైనా చారియో రెడ్డియో ఏమైనా తోకలు ఉంటే పక్కన రాస్తాం అట్లా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఇందాక డిస్కషన్ చేసేటప్పుడు చెప్పినావు, నీకు జగపతి బాబు గారు మీకు పైసలు ఇచ్చారని చెప్పినావు ఇందాక. అవును, ఇచ్చారు. నిజమేనా? సార్ 3 lakhs ఇచ్చాడు. 3 lakhs ఎందుకు? నీ దగ్గర ఏం చూసి ఇచ్చిండు? నా దగ్గర ఏం చూసి ఇచ్చిండంటే నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు అంతే. హెల్ప్ చేసిండా? ఏమిటికి? ఆర్థిక సహాయం చేశాడండి నాకు. ఎందుకు? నీకేం చేసిండు? ఎందుకంటే నాకు అన్న అవుతాడు. అన్న అవుతాడా? ఎట్లా అన్న? ఎట్లా అంటే నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో ఐ వర్క్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ఆల్మోస్ట్ 2 years, 14 and 15. సో నేను జగపతి బాబు గారిని అన్న అని పిలుస్తాను, అప్పుడప్పుడు జగ్గుబాయ్ అని పిలుస్తాను. సో అది అనమాట. ఓ రోజు అంటే నాకు మనీ అవసరం ఉండే, నేను అడిగాను జగపతి బాబు గారిని. ఏమని అడిగినావు? ఇప్పుడు ప్రజెంట్ లేదు నా దగ్గర. ప్రజెంట్ నా దగ్గర నీ దగ్గర ఏ నెంబర్లు ఉన్నాయి చెప్పు నాకు. నా దగ్గర పొలిటీషియన్స్ నెంబర్స్ ఉన్నాయి. ఎవరిది ఉంది? విజయశాంతి నెంబర్ కావాలని విజయశాంతి నెంబర్ ఇస్తాను. ఫోన్ చేయవన్నా? నో నేను ఇంటర్వ్యూలో కాల్ చేయను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను రాజకీయాల్లో చేయట్లేదు కదా. సరే, ఇంటర్వ్యూ డెఫినెట్గా ఇస్తాను, నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయండి. నేను రాజకీయాల్లో లేను ప్రస్తుతం. నేను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చినావు? లేను అని అంటున్నాను. వచ్చాను, బీజేపీలో చేశాను, జనసేనలో చేశాను. టీఆర్ఎస్లో మాత్రం చచ్చినా చేయను నేను. టీఆర్ఎస్లో మాత్రం చచ్చినా చేయను నేను. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా బీజేపీ పార్టీలోనే ఉంది. అదేనమాట. సో ఇప్పుడు ఒకటి చెప్తానండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది అంటే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, నేను ఒక 5 minutes సేపు తీన్మార్ మల్లన్న అనుకో, ఒక 5 minutes అనుకో. ఇప్పుడు నేను తీన్మార్ మల్లన్న అనుకో, నా మీద 36 కేసులు ఉన్నాయి. ఉన్నాయి లేని తిట్టినా, ఒక మాట అన్నా, వాళ్ళను ఇట్లా అన్నా, అన్ని కేసులు పెట్టి 75 days ఉండేటట్టు చేశారు నన్ను జైల్లో. అది అంతా జెన్యున్ కేసెస్ అవన్నీ? వాటికి అన్నిటికీ ఎవిడెన్స్ ఉందా అసలు? అదే చెప్తున్నా, వాటి అన్నిటికీ ఎవిడెన్స్ ఉందా అసలు? నాకు తెలియదు. అవన్నీ ఫాల్స్ కేసెస్. అవన్నీ ఫాల్స్ కేసెస్ పెట్టి రిమాండ్లో 75 days ఉండేలా చేశారు. అన్ని కేసెస్ ఉంటే ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తారు. ఎవ్రీ ఫ్రైడేనో ట్యూస్డేనో కోర్టుకు వెళ్ళి జడ్జి గారికి నమస్తే పెట్టి రావాలి, పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి రావాలి. ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో. ఇదే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ సున్షిత్ని ఇంతసేపు తీన్మార్ మల్లన్న అనుకో అన్నానా? ఇవే ఫాల్స్ కేసెస్ నా మీద ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ రాగానే నా మీద 2 cases ఉన్నాయి, సైబర్ క్రైమ్ కేసెస్ అని చెప్పా కదా. నేను ఓపెన్గా మాట్లాడతా ఏదైనా సరే. నేను టీఆర్ఎస్కి సపోర్ట్ చేయను, కాంగ్రెస్కి సపోర్ట్ చేయను, ఈవెన్ జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేయను నేను. అవును. ఓకే సంక్షిత్, నీకు రీసెంట్గా నువ్వు మిస్ అయిన సినిమా ఏంది? వాల్తేరు వీరయ్య మూవీ చూడలేదు. అది మూవీ చూడాలి. నువ్వు చేసేదా? పుష్ప ఫస్ట్ పార్ట్లో నాకు సుకుమార్ కాల్ చేశాడు, మారేడుమిల్లిలో షూటింగ్ అవుతుంది, నీకు ఒక గెస్ట్ రోల్ రాశాను, చేయాలి అన్నాడు. నేను యాక్చువల్గా ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో ఉన్నాను. చరణ్ గుర్వాణి అనే వెబ్ సిరీస్ డైరెక్టర్తో వెబ్ సిరీస్ చేస్తున్నాను. నాకు ఇన్నోవా కూడా పంపించాడు, వెహికల్ పంపించాడు. ఎవరు? సుకుమార్ గారు పంపించారు. డ్రైవర్ వచ్చేసి మన ఈసెల్ పంపించిండా? లేదు, నేను అప్పుడు యూసుఫ్ గూడలో ఉంటుంది. సో నా లొకేషన్ పెట్టాను, అతను ఇన్నోవా పంపించాడు. నువ్వు రావాలి సున్షిత్. గుర్తుందా? నెంబర్ గుర్తులేదు, అది కాఫీ కలర్ ఇన్నోవా. కాఫీ కలర్ ఇన్నోవాలు ఉన్నాయి. ఉంటాయి. కాఫీ కలర్ అంటే అంత డార్క్ అని కాదు, కొంచెం లైట్ కాఫీ కలర్ ఇన్నోవా పంపించాడు. కాల్ చేసి అన్నాడు, నేను ప్రస్తుతం ఒక షూటింగ్లో ఉన్నాను,
అంత లాంగ్ రాలేను. నేను యాక్చువల్గా అంటే నేను షూటింగ్ మీద వెళ్ళాను, ఒకటే డ్రెస్ మీద వెళ్ళాను. నేను ఒకటే డ్రెస్ మీద వెళ్ళాను షూటింగ్. పెద్ద డ్రెస్లు ఉన్నాయి కాబట్టి ఒకటే డ్రెస్ మీద ఉంటాను. యా అంటే నేను ఇప్పుడు అతను వెహికల్ పంపించాడు కాబట్టి ఇమీడియట్గా నేను స్టార్ట్ అవ్వాలి. సో నేనైతే ఇప్పుడు ఇమీడియట్గా రాలేను నేను అని చెప్పేసి అన్నాను. సో రిటర్న్ పంపించా వెహికల్. మేము గజ్వేల్ వెళ్ళాం. గజ్వేల్లో చరణ్ గురువు అనే డైరెక్టర్కి కొంతమంది పరిచయం ఉన్నారనమాట. సో మేము గజ్వేల్ వెళ్ళేసి అక్కడ ఒక షూటింగ్ చేసుకున్నాం, వెబ్ సిరీస్ షూటింగ్. సో అది ఇంకా అతన్ని టెలికాస్ట్ చేయలేదు కానీ 2 వెబ్ సిరీస్ చేసామన్నమాట. 2 వెబ్ సిరీస్ ప్యారలల్గా చేసాము. అయితే ఒకటి టెలికాస్ట్ అయింది, ఇంకోటి టెలికాస్ట్ అవ్వలేదు. యూట్యూబ్లోనే కానీ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేసినా కూడా వెబ్ సిరీసే కానీ షార్ట్ ఫిల్మ్సే కానీ మంచి ఇన్కమ్ వస్తున్నాయి యూట్యూబ్లో. నాకు వచ్చాయి ఒకప్పుడు నాకు 8 crores చెక్ ఇచ్చారు యూట్యూబ్ నుండి. ఒకప్పుడు 1 crore చెక్ ఇచ్చారు. రియల్ నిజంగా నాకు నవ్వొస్తుందా నువ్వు అనుకుంటున్నావు, నాకు కోపం వస్తుంది. నో ప్రాబ్లం. ఒక మనిషికి ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి. స్మైల్ ఒక ఫీలింగ్, ఈ చెత్త అంతా చెప్పాక నాకు కోపం ఒక ఫీలింగ్, బాధ ఒక ఫీలింగ్, ఇవన్నీ ఫీలింగ్స్. ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎంత వస్తుంది అంటున్నావు? ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి మనుషులు బ్రతుకుతున్నారు. ఈ ఫీలింగ్స్ లేకపోతే నీ కాడ ఎంత వస్తుంది? అదే చెప్తున్నా, ఈ ఫీలింగ్స్ లేకపోతే మనిషికి. అరే నాయన అడిగేది చెప్పు, నీ కాడ ఎంత వస్తున్నది? ఉంటుంది, ఒక 100 కోట్లు ఉంటుంది. 100 కోట్లు ఉంటుందా? 100 కోట్లు ఉంటుంది. ట్యాక్స్ కడతాను గవర్నమెంట్కు. నేను అంటే యాజ్ ఏ ఎంప్లాయీగా ₹1 కోటి టర్న్ ఓవర్ ఉంటే ఎంత కట్టాలి? నేను అట్లని కాదు, నేను యాజ్ ఏ సో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. నేను ఆర్గనైజేషన్ తరపున ట్యాక్స్ కడతాను, నేను ఇన్కమ్ ట్యాక్స్. అంతేగాని నా ఆస్తులన్నిటికీ ట్యాక్స్ కలిపి ఏమన్నా నేను ఐటీ ఫైల్ చేస్తాను. ఓకే, వాళ్ళు వస్తే ఐటీ వాళ్ళు వస్తే నా ఫామ్ 16లో అవన్నీ చూపిస్తారు డాక్యుమెంట్స్. నేను ఎంత మనీ ఏం చేస్తున్నాను ఆ మనీకి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్. ఇవాళ ఒక్క రోజుకు నీకు ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఒక్క రోజుగా 1 డే కానీ అట్లా చెప్పలేను నేను. అంటే నార్మల్ ఒక రోజుకి యావరేజ్ ఎంత పడుతుంది? ఐ మీన్ నాది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నాకు ఒక్కోసారి బల్క్లో అమౌంట్ వస్తుంది. ఆల్రెడీ చెప్పిన అట్లాంటి ఇంటర్వ్యూ మధ్యలో ఆపేస్తాను. సరే ఓకే. సో ఐ మీన్ ఎక్స్ ఆర్టిస్ట్, ఓకే, లేదా ఫార్మర్ ఆర్టిస్ట్ అనుకో. ఎక్స్ ఎంప్లాయ్ అంటారు కదా, అలానే ఎక్స్ ఆర్టిస్ట్ అనుకో. ఎక్స్ ఆర్టిస్ట్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఎక్స్లో నీకు ఎక్స్ ఉందా? ఉంది. ఎన్నెవరు లవ్ చేసిరా? ఉంటారు, ఎందుకు లవ్ చేయరు? చేసిరా? చేయకూడదా? చేయకూడదా? ఏమో చెప్పరాదు. ఎవరో ఉన్నారులే, ఒక హీరోయినా? ఏ హీరోయిన్? తెలుసు కదా నీకు, ఇంటర్వ్యూ చూస్తావుగా. చెప్పరాదు. తెలీదు, నేను చూడలేదు. నేను నీ ఇంటర్వ్యూ తెలియదు, నీకు కథ తెలియదు కానీ చెప్పు. వద్దులే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకులే కానీ పాత విషయాలు చెప్పు. ఎవరో చెప్పరాదు. పాత విషయాలు వద్దులే కానీ ఉన్నారు హీరోయిన్స్లో గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఎంతమంది ఉండే? 2 జెన్యున్గా అయితే 2 ఉన్నారు. అంటే మ్యారేజ్ చేసుకుంటాం ఉత్తుగా అయితే చాలా మంది ఉన్నారు. చాలా మందితో డేట్ చేశాను. డేటింగ్ అయితే చాలా మంది వస్తారు హీరోయిన్స్. పూజా హెగ్డేతో చేశా, రష్మికతో చేశా, ఇంకా లావణ్యతో, తమన్నాతో, వీళ్ళందరితో డేట్ చేశా. ఉన్నారులే, ఇక నేమ్స్ ఎందుకు వాళ్ళే కానీ డేటింగ్ కామన్ నవ్ డేస్. అలా చిరాకు వచ్చే ప్రశ్నలు నేను అడుగుతున్నా లేకపోతే నువ్వు చెప్పే జవాబులు ఉన్నాయా అర్థమవుతుంది. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్స్కి నేను కరెక్ట్గా నువ్వు కరెక్ట్గా చెప్పినా అనుకుంటున్నావా? ఇటువంటి చెప్పి అంత చూతే బనా అనుకుంటాను, ఇట్లా దందా నడిపిస్తున్నావు. లేదు, దందా ఏం చేయట్లేదు నేనేం లేదు. నేను జెన్యున్గా చేస్తా. ఏదైనా మూవీకి వర్క్ చేస్తే ఈ మూవీలో ఈ రోల్ చేశానని చెప్తాను నేను. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఒక మూవీలో ఆఫర్ చేశారు రోల్, ఆ రోల్ చేశాను. హనుమాన్ మూవీలో ఒక కామెడీ రోల్ చేశాను చిన్నది. ఆ తర్వాత అశ్వత్ అనే డైరెక్టర్తో ఒక కామెడీ విలన్గా చేశాను. కామెడీ విలన్ అంటే కామెడీ విలన్ అంటే లైక్ బ్రహ్మానందం విలన్గా చేస్తాడు కదా కొన్ని మూవీస్లో. బ్రహ్మానందం, సునీల్ విలన్గా చేస్తాడు కదా. సో అట్లా కామెడీ విలన్ అలా చేశాను. ఇంకా ఇంకొక డైరెక్టర్తో చేశాను, శ్రీనివాస్ అనే డైరెక్టర్. మూవీ నేమ్ వచ్చేసి బ్రహ్మాండం. అందులో చేశాను, హీరో ఫ్రెండ్ రోల్ చేశాను. అది అతను ఓటీటీ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు, పాసిబుల్ అయితే థియేటర్ రిలీజ్ చేస్తా అన్నాడు. సో ఇదే అనమాట. అంటే ఇప్పుడు మూవీస్ అంటే మూవీ ఫీల్డ్ ఎలా ఉంది అంటే చాలా డౌన్ అయిపోయిందండి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. ఈ కోవిడ్ తర్వాత మూవీ ఫీల్డ్ అనేది చాలా డౌన్ అయిపోయింది. మూవీ అంటే ఎన్ని రిలీజ్ అయ్యాయి అంటే మొన్న 2022లో నాకు తెలిసి అరౌండ్ ఒక 10 to 15 ఉంటాయి అంతే. యావరేజ్గా ఇయర్లీ ఒక 35 to 40. ఈ సినిమా చెప్పక జరా. ఓకే సరే, ఓకే, లీవ్ ద టాపిక్. నువ్వు ఇంకొక నీ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసినావు. నిజమే? చేశాను. నిజమేనా? సిబిఐలో చేశాను. సిబిఐ హైదరాబాద్, జార్ఖండ్లో చేశాను. దాని ఏంది అది? సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో చేశాను. ఇన్వెస్టిగేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. ఇన్వెస్టిగేషన్ బ్యూరో చేశాను. బ్యూరో బ్యూరో స్పెల్లింగ్ కావాలా? బ్యూరో స్పెల్లింగ్ అంటే కొంచెం
కష్టం, ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేయను కదా, BEARUE బ్యూరో. సో నేను రెగ్యులర్గా రాయను కాబట్టి నాకు కొంచెం చేస్తావు నువ్వు సెంట్రల్ బ్యూరో బ్యూరో స్పెల్లింగ్ ఇన్వెస్టిగేషన్ చేసిన మంచి కేసు ఏంది? మంచి కేసా? సౌందర్య మర్డర్ కేసు. చంపుతారా నేనైతే సీరియస్లీ. సౌందర్య మర్డర్ కేసు నేను 35 ఉంటా. 35. సౌందర్య చనిపోయిన సంవత్సరాలు అవుతుంది. తను చనిపోయి ఆల్మోస్ట్ ఒక 6 years అవుతున్నట్టుంది. 6 years? 6 కాదు, 16 years. 16 years అవుతుంది. నువ్వు 35 అన్నావు. అప్పుడు నీ ఏజ్ ఎంత? అంటే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నాకు తను 2004లో అనుకుంటా జరిగింది ఇన్సిడెంట్. సో అది ఇంకా సీనియర్ NTR మర్డర్ కేసు, పెద్ద పెద్ద కేసెస్ డీల్ చేశారు. పెద్ద పెద్ద కేసులు పోయి నీకేందుకు అప్పుడు చెప్పారు? హీరోయిన్ ప్రత్యూష రేప్ కేసు. ఎక్కడ తెలుసా ప్రత్యూష వాళ్ళది? ఎక్కడైతే మనకెందుకు, ఎట్లా డీల్ చేసినావు కేసు? హైదరాబాద్లో జరిగింది ఇన్సిడెంట్. అది హైదరాబాద్లో జరిగిందా? ప్రాపర్ ఎక్కడ? తన ప్రాపర్ ఎక్కడో నాకు తెలియదులే, కానీ జరిగినాయి కొన్ని కేసెస్ డీల్ చేశాను నేను. మినిమము ఒక కేసు డీల్ చేసేటప్పుడు వెనక ముందు చూస్తాం కదా, మరి నీకు తెలియకపోవడమే. పక్కా వాళ్ళందరూ తెలుసు నాకు ఎవరెవరో, ఎందుకంటే ప్రత్యూష వాళ్ళది మా ఊరే, అందుకోసం అడుగుతున్నాను నేను. ఓకే, ఎక్కడ మీది? మా ఎక్కడైతే నీకేం కేసు డీల్ చేసినావా చెప్పు. సరే, కేసు డీల్ చేసినా అందులో ఉన్న 5 ఎవరో తెలుసు, ఎవడెవడు సూసైడ్ చేసుకొని చనిపోయిందో కూడా తెలుసు. 5 ఉన్నారు అలా? 5 లేరు ప్రస్తుతం 3 ఉన్నారు. 2 సూసైడ్ చేసుకొని. సౌందర్య గారు కేసు అన్నావు కదా, ఎట్లా చచ్చిపోయింది సౌందర్య గారు? అసలు హెలికాప్టర్ యాక్సిడెంట్ అయింది. ఎట్లా, ఎవరు చేసారు అది? అది యాక్చువల్గా యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. ప్రీప్లాన్ మర్డర్. అది మర్డరేనా? ఎవరు చేసారు అది? పక్కా మర్డర్. అది ఎవరు చేసారు? బీజేపీ పార్టీ వాళ్ళు చేశారు. బీజేపీ పార్టీ వాళ్ళు చేసారు. పక్కా పడతారా నీకు? దాంట్లో నాతో పాటు నీకు కూడా పడతాయేమో మరి, గుర్తుపెట్టుకో. నాకు పడతాయా? ఉన్నాం, ఇద్దరం ఉన్నాం, కెమెరా ఉందట. నా ఇంటికి వస్తే నీ ఇంటికి కూడా వస్తారు. అందుకే నేను ఇంటర్వ్యూస్లలో CBI గురించి మాట తీయను. అందుకే, ఎందుకంటే కొన్ని 100 కేసెస్ డీల్ చేస్తారు కాబట్టి. అదే నిజం చెప్తున్నా. అదే నేను ఇప్పుడు ఎక్స్ ఎంప్లాయీని, నాకు గవర్నమెంట్. నువ్వు ఎక్స్ ఎంప్లాయీ, ఎక్స్ ఆర్టిస్టు, ఎక్స్ కామెడియను, ఎక్స్ హీరో. నేను ఎక్స్ ఎంప్లాయీ CBI. నా మీద అటాక్ జరుగుతుంది అంటే నాకు ప్రజెంట్ ఇన్ఛార్జ్ కళ్యాణ్ ఉన్నాడు సూపరింటెండెంట్గా, ఇన్ఛార్జ్ DIGగా. మొన్నటిదానిక చంద్రశేఖర్ రావు ఉన్నాడు DIGగా. వాళ్ళు గవర్నమెంట్స్ పంపిస్తారు నాకు. నీకు అప్పుడు ఫెసిలిటీ ఎట్లుండే? CBIలో ఉన్నప్పుడు అన్ని ఫ్రీ నాకు. పెట్రోల్, డీజిల్, గెస్ట్ హౌస్లు, పోలీస్ గెస్ట్ హౌస్లు, వెహికల్స్, బొలెరోలు అంటే బొలెరోలు వస్తాయి, ఫార్చునర్ అంటే ఫార్చునర్లు వస్తాయి, అన్నీ ఫ్రీ. మనం కేవలం వర్క్ చేయాలి అంతే. ఏం వర్క్ చేసేది నువ్వు అసలు? ఇది చెప్పినా కదా, ఇన్వెస్టిగేషన్ టీంలో వర్క్ చేశాను. ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఒకరు ఉండరు, ఒక 6 to 8 members ఉంటారు, SPలు అట్లా అన్నమాట. నువ్వు లాస్ట్ చేసిన కేసు ఏంది ఇన్వెస్టిగేషన్లలో? లాస్ట్ డీల్ చేసిన కేసు వచ్చేసి అంబర్పేట్ శంకర్ మర్డర్ కేసు. అంటే అంబర్పేట్ శంకర్ అందులో అఫెండర్. డిఫెండర్ ఎవరంటే విజయశాంతి, బీజేపీ సీనియర్ లీడర్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. తన మీద మర్డర్ చేయంటే సునిశ్చిత్, నువ్వు యాక్చువల్గా నీ ఇంటర్వ్యూ అనేసరికి కొంచెం కింద మీద అనిపించింది నాకు, కానీ సరే మంచోడేమో అని అనుకుని ఇంటర్వ్యూలో కూర్చున్నా. ఇప్పుడు చేయబుద్ధి అయితే లేదు, కాకపోతే నేను నిన్న ఒక క్వశ్చన్ అడగాలి కాబట్టి అడుగుతున్నా. షూర్. నువ్వు అంటే బుక్స్ చదువు, లేకపోతే న్యూస్ రీడింగ్ చేసో, లేకపోతే ఇంకోటి అయ్యి ఈ మైండ్లో ఇదంతా స్టోరేజ్ అయ్యి పిచ్చోని అట్లేం లేదు. నువ్వు అన్నట్టు నిజమే, నాలెడ్జ్ ఉంది నీకు. అదే కాకపోతే నువ్వు అంత తింగర్ బుచ్చి లెక్కలు తింటున్నావు. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను CBIలో వర్క్ చేశాను కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళ సీక్రెట్స్ తెలుసు నాకు. రాహుల్ గాంధీ సీక్రెట్స్ తెలుసు, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి సీక్రెట్స్ తెలుసు, ఈవెన్ ప్రజెంట్ వర్కింగ్ CM KCR గారి సీక్రెట్స్ కూడా తెలుసు. నా మీద కూడా అటాక్ జరిగింది ఒకసారి. కేసీఆర్ అటాక్ చేయించాడు నా మీద ఒకసారి. అవును, తెలుసా నువ్వు KCR? ఆల్మోస్ట్ ఒక 20 to 30 members ఉంటారు. బస్సులో వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. బస్సులో వచ్చారు, ఎల్లో కలర్ బస్సులో వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వార్నింగ్ ఇచ్చారు నాకు. నేను ఓపెన్గా చెప్పేస్తా, నేను ఓపెన్గా చెప్తాను. మా ఇంటి దగ్గరే. ఎందుకు కిడ్నాప్ ఎందుకు చేస్తారు? థ్రెట్ చేయడానికి కిడ్నాప్ చేస్తారు. నీ వల్ల ఆయనకేం థ్రెట్ ఉన్నది సార్? ఉంటుంది కదా. ఏడ పట్టుకొచ్చారన్నా? ఇంటర్వ్యూ చేయబుద్ది నాకైతే. ఓకే, స్టాప్ ద ఇంటర్వ్యూ అంటే మరి పనులేకి వచ్చినావు అన్న అడ్డమైన క్వశ్చన్లు చెప్పుకుంటా. నువ్వు రాజకీయాలు వద్దన్నావు, మళ్ళీ రాజకీయాల గురించి అడుగుతున్నావు. అడిగినప్పుడు మంచిగా చెప్పాలి. ఏంది తలకాదిక అంటికో అన్న. నువ్వు ఇందాక అన్నావు పాలిటిక్స్ వదిలేసాయి, ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసాయి అన్నావు. మళ్ళీ నువ్వు పాలిటిక్స్ గురించి అడుగుతున్నావు. నాకైతే ఇంటర్వ్యూ చేయబుద్ది అవుతలేదు బ్రదర్, ఏమన్నా అనుకోను. ఓకే.
నో ప్రాబ్లం, మీ ఇష్టం. ఇష్టం. మరి పనిలేక వచ్చినావు, మీ ఇష్టం అన్న నీకు. పని లేక అంటే పని లేక ఏం రాలే. చెప్పేదానికి మంచి సమాధానం చెప్పాలని అన్ని అడ్డంకులు చెప్పుకుంటా. కరెక్టే చెప్తున్నా నేను. ఎవరికైనా చేయబోతుంది ఇంటర్వ్యూ చేసేవానికి ఇట్లా చేస్తుంటా. నేను కరెక్టే చెప్తున్నా కదా సమాధానం. ఏం చెప్పినావు నువ్వు? కరెక్ట్. నువ్వు సిబిఐయా? యా సిబిఐ. అవును సిబిఐ కోర్సెస్. దానికి కోర్సెస్ ఏమి ఉండవు సిబిఐ. డైరెక్ట్ తీసుకున్నాను కానీ సిబిఐలో కోర్సెస్ ఏమి చేయను బ్రదర్. నువ్వు ఇంటర్వ్యూ ఇట్లా చెప్తావు సమాధానం అంటే అసలు ఇంటర్వ్యూ కూడా చేయవు. సరే వదిలేసాయి. ఈ సిబిఐలో వదిలేసాయి, సినిమాల్లో వదిలేసాయి. నీకు కంప్లీట్ దేని మీద కావాలి చెప్పు, ఏ ట్రాక్ మీద కావాలి? నీ నిజాలు చెప్పరా నాయన. నాకు నిజాలే చెప్తున్నా నేను, నిజాలే చెప్తున్నా నేను. లైట్ పోయింది చూసారా, మీ ఎక్విప్మెంట్ కూడా భయపడుతున్నాయి. సునిషిత్, నీ సినిమా అరంగేట్రం ఎట్లా జరిగింది అసలు? ఓకే ఓకే, ఎట్లా నువ్వు హీరో, నేను క్వశ్చన్లు అడిగితే నీకు అర్థమైంది. యా ఓకే ఓకే రైట్. యా ఐ అండర్స్టూడ్ ద క్వశ్చన్. మూవీ ఫీల్డ్కి ఎలా వచ్చాను, మూవీ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను అంటే ది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను మూవీ ఫీల్డ్కి ఒక హీరో అవ్వాలని వచ్చాను నేను. కాకపోతే నాకు ఎవరి ద్వారా మూవీ ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అవ్వాలని చెప్పేసి నాకు తెలియలేదు. అందువల్ల నేను ఒక సాయినాథ్ మాస్టర్ అనే ఒక రైటర్ దగ్గర నేను షార్ట్ టర్మ్ కోర్స్ చేశాను, స్క్రిప్ట్ రైటింగ్. నువ్వు? యా, బాలకృష్ణ గారికి ఇచ్చాను, నందమూరి బాలకృష్ణ గారికి స్టోరీస్ ఇచ్చాను, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి స్టోరీస్ ఇచ్చాను, కళ్యాణ్ రామ్ గారికి స్టోరీస్ ఇచ్చాను. కళ్యాణ్ రామ్, నందమూరి ఫ్యామిలీ మొత్తం కవర్ చేసినాం, వాళ్ళందరికీ ఇచ్చాను స్టోరీస్. తర్వాత మెగా ఫ్యామిలీలో జల్సా మూవీ స్టోరీ రాసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను. జల్సా స్టోరీ నేనే రాశాను. తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ చేశాడు, స్క్రీన్ ప్లే చేశాడు, అండ్ డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. నాది స్టోరీ, జల్సా మూవీ స్టోరీ నాది. సో స్టోరీ తీసుకున్నాడు, నాకు 50 lakhs ఏమో ఇచ్చాడు రెమ్యునరేషన్. స్టోరీ తీసుకున్నందుకు నీకు? నేను స్టోరీ ఇచ్చినందుకు నాకు 50 lakhs. మరి నేను 50 lakhs ఒకటి జాగ్వార్ కార్ ఒకటి బుక్ చేశా, 49 lakhs చేంజ్ పడింది. బ్లాక్ కలర్ జాగ్వార్ కార్ ఉంది నాకు ఒకటి. ఇంకా ఉన్నాయి నాకు చాలా కార్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ జాగ్వార్. ఆ 50 lakhs తోటి ఏం చేసినావు? అదే కార్ బుక్ చేశా, 49 పెట్టి కార్ బుక్ చేసినావు. ₹1,00,000 పెట్రోల్ పంపించినావు. ₹1,00,000 రిజిస్ట్రేషన్కి అవుద్దిగా. మంచి లాజిక్ ఉంది నీకాడ. ప్రిపేర్ అవుతావు ఇట్లా ఆల్రెడీ? దీనికి ప్రిపేర్ అవ్వడం ఏముంది, ఇది ఏమైనా ఎగ్జామా? జనరల్ క్యాజువల్ ఇంటర్వ్యూ ఇది. యా క్యాజువల్ ఇంటర్వ్యూ ఇది. దీనికి తర్వాత సో ఆ అమౌంట్ అయితే కార్ బుక్ చేశాను నేను. సో దాని తర్వాత ఇది ఓకే, ఆ అమౌంట్ అయితే ఈ నాన్నకు ప్రేమతో సినిమాలో నువ్వు సగం యాక్టింగ్ చేస్తే, యాక్టింగ్ చేసిన తర్వాత నువ్వు బయటకు వచ్చినాక ఎన్టీఆర్ గారు మీకు ఫోన్ చేసి నీకు 2 కోట్లు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిండు. అవును. అవునా? సీరియస్లీ? చాలా సీరియస్. నేను కావాలంటే ఇంటర్వ్యూ అయిపోయినాక నా అకౌంట్ నెంబర్ ఇస్తాను. నాది SBI బ్యాంక్, నేను ఉస్మానియాలో ఉన్నప్పుడు మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన బ్యాంక్ నేమ్, IFSC కోడ్, ఇంకేమైనా కోడ్స్ కావాలంటే అన్ని కోడ్స్ ఇస్తాను. ఓకేనా? ఏం చేయాలి ఇట్లా తీసుకొని? నేను ఎంక్వైరీ చేసుకో, జూనియర్ ఎన్టీఆర్ అకౌంట్ నుంచి నా అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ అయ్యింది, 2 crores 10 crores? నీ నెంబర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎట్లా పోయింది? ఉంటుంది, నాకు మెంబర్షిప్ ఉంది కాబట్టి. సీనియర్ ఆర్టిస్ట్ సునిషిత్ అంటే ఇచ్చేస్తారు మెంబర్షిప్. సీనియర్ ఆర్టిస్ట్ సునిషిత్ అంటే ఇచ్చేస్తారు. మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి అడిగినా ఇస్తారు. నీ నెంబరు, నీ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, నా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఇట్లా మాట్లాడేటప్పుడు నీకు బయట పోయినాక సొసైటీలో పబ్లిక్ కొడతారు అని చెప్పేసి అనిపించదా? అంటే నేను చెప్పినా కదా ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగిందని. అటాక్గా చంపేస్తారు నిన్ను కానీ? అటాక్ జరిగింది నిజంగా, సీరియస్లీ చెప్తున్నా. దమ్మాయిగూడలో అటాక్ జరిగింది. మహేష్ బాబు ఫ్యాన్స్ అటాక్ చేయాలని ట్రై చేశారు, స్కెచ్ చేశారులే కానీ వాళ్ళ స్కెచ్ ఫెయిల్ అయిపోయింది అనమాట. నీ స్కెచ్ల ముందు వాళ్ళ స్కెచ్ ఎంత? అదే చెప్తున్నా కదా. ఒకటి చెప్తాను నేను, ఇది హైదరాబాద్ సిటీ అబ్బా, దిస్ ఈజ్ నాట్ ఎ విలేజ్. కొన్ని thousands ఆఫ్ CCTV కెమెరాస్ ఉన్నాయి. ఎవరు పెట్టినాయి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినాయి. అయినా కూడా క్రైమ్స్ జరుగుతున్నాయి కదా, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది దేనికి? క్రైమ్ రేట్ తగ్గించడానికి. చాలా ఉంటాయి కదా, క్రైమ్ రేట్ తగ్గించడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. క్రైమ్స్ చేసిన వాళ్ళు, అఫెన్స్ చేసిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళని మార్చాలని ప్రయత్నిస్తారు. అంటే నేను ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ ఉందో. కలేజా సినిమాకు నీకేం సంబంధం? కలేజా సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అల్ల నేను యాక్టింగ్ చేయమని పిలిచినట్టు కదా త్రివిక్రమ్. ఎవరు? త్రివిక్రమ్. లేదు, త్రివిక్రమ్ ఏం పిలవలేదు. కలేజా మూవీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మరి స్టోరీ చెప్పుంటే చెప్పవచ్చు మరి. నాకు నీకు చెప్పిండా? నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ చెప్పి ఉండొచ్చు నాకు స్టోరీ.
మంచోని పట్టుకొచ్చాను ఇయో అదనమాట. ఓకే, కలేజా అంతా బ్లాక్ బస్టర్ ఏం అవ్వలేదు కానీ నువ్వు మిస్ అయిన సినిమాలు ఏంటి? అంటే నువ్వు చేయాల్సిన సినిమాలు వేరే హీరో. నేను మిస్ అయిన మూవీస్ అంటే ఫస్ట్ మూవీ బలుపు మూవీ, సెకండ్ మూవీ వన్ నేనొక్కనే, థర్డ్ మూవీ నానక్ ప్రేమతో, ఫోర్త్ ఫిల్మ్ గోవిందుడు అందరు వాడేలే, ఫిఫ్త్ ఫిల్మ్ ఏడు చేపల కథ. ఈ మంచి హిట్ మూవీస్ మిస్ అయినాయి. యాక్చువల్గా జయము నిశ్చయమురా అని శ్రీనివాసరెడ్డి మూవీ చేశాడు హీరోగా. దాంట్లో విష్ణు చేసిన రోల్ అడిగారు నన్ను. విష్ణు చేశాడు కదా, శ్రీ విష్ణు, అతను చేసిన రోల్ ఫస్ట్ నన్నే అడిగాడు. నేను ఆ రోల్కి సెట్ అవ్వని అన్నాను. ఏదైనా అంటే సైడ్ హీరో అయినా చేస్తాను, నేను సెకండ్ హీరోగా చేస్తాను. కాకపోతే నేను అంటే నేను బాగా పండించగల రోల్ అయితే నేను చేయగలనని చెప్పేసి చెప్పారు. కానీ ఆ రోల్కి నేను సెట్ కానని చెప్పాను, చేయలేదు నేను. అందుకని నీకు ఎటువంటి రోల్స్ అంటే ఇష్టం సంక్షిత్? నాకు ఒక పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి, లేదంటే ఎన్ఐఏ ఆఫీసర్గా కానివ్వండి, లేదంటే ఇవి ఉంటాయి మినిస్టర్ రోల్స్ కానివ్వండి, అట్లాంటి రోల్స్కి అయితే నేను మంచిగా సెట్ అవుతాను అనమాట. పోలీస్ క్యారెక్టర్ సెట్ అవుతాను. సెట్ అవుతా. అవునా? ఎట్లయితే అనుకుంటున్నావు? నీ బాడీ కట్ చాలా మూవీస్లలో చేసిన నేను. చాలా మూవీస్ బాడీ పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను స్లిమ్గా ఉన్నాను కదా, నేను ఇదే పర్సనాలిటీతో నేను మూవీ చేయను కదా. మూవీ కోసం అని చెప్పేసి కొంచెం జిమ్ అదో ఏదో చేసి బాడీ పెంచాల్సి వస్తుంది. సున్షిత్, నీకు సినిమా ఇండస్ట్రీలో ఏ వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే నేను ఏ హీరో కూడా టచ్లో లేనండి. ఎందుకంటే నేను ప్రీవియస్గా యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వర్క్ చేశాను. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. నేను రెసిగ్నేషన్ పెట్టాను, నేను రిలీవ్ అయ్యాను. సో ప్రొఫెసర్గా ప్రస్తుతం నాకు గురునానక్కి ఎటువంటి సంబంధం లేదు. సో నేను ఒక కామన్ మ్యాన్గా తిరుగుతున్నాను, ఒక కామన్ మ్యాన్గా మీ స్టూడియోకి వచ్చాను. అంటే ఇందాక చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మి, మనోజ్ గారే కానివ్వండి, మంచు విష్ణు గారే కానివ్వండి, ఈ ముగ్గురు క్యాండిడేట్స్లో ఎవరు ప్రెసిడెంట్గా నిల్చున్నా కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. ఎట్లా ఉంటుంది మీ సంబంధం? ఎట్లా ఉంటుంది సంబంధం? ఎలా ఉంటుంది అంటే అట్లని కాదు. ఇప్పుడు నేను బీజేపీలో చేశానండి, బీజేపీ పార్టీలో వర్క్ చేశాను. నన్ను ఢిల్లీకి రమ్మన్నారు. నేను ఢిల్లీలో ఉంటే సింగిల్గా ఉన్నాను అనుకోండి, ఈజీగా అటాక్ చేస్తారు నన్ను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కానివ్వండి, నేను ఒక్కరిని ఉంటే ఈజీగా అటాక్ చేసేస్తారు, ఈజీగా కిడ్నాప్ చేసి ఈజీగా లేపేయచ్చు అనమాట నిన్ను. సో అందుకోసమే నువ్వు మోహన్ బాబు ఫ్యామిలీతో ఉంటావు. అట్లని కాదు, వీళ్ళు నాకు ప్రొటెక్షన్ ఇస్తారని కాదు. వాళ్ళు ఇప్పుడు మంచు మోహన్ బాబు గారే కానివ్వండి, మంచు విష్ణు గారే కానివ్వండి, మంచు మనోజ్ గారే కానివ్వండి, మంచు లక్ష్మి గారే కానివ్వండి, వీళ్ళు నా సపోర్ట్ అడిగితే నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ ఎందుకు అడుగుతాను? అదే చెప్తున్నానండి. నేను యాజ్ ఏ పొలిటీషియన్గా నా సపోర్ట్ అడిగితే నా సపోర్ట్ వీళ్ళకి ఇస్తాను. ఇంకొకటి, ఇప్పుడు ఈ నలుగురు పేరు చెప్పాను కదా, వీళ్ళ నలుగురికి నేను సపోర్ట్ చేస్తాను. వీళ్ళు నీ సపోర్ట్ అదే చెప్తున్నా, ఒక విషయం చెప్తున్నా. నాకున్న ఫాలోయింగ్తో నన్ను పోటీ చేయమంటే నేను నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, వేరే స్టేట్స్ నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. బీజేపీ తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్లో కూడా, ఆంధ్రప్రదేశే కానీ, జార్ఖండే కానీ, చండీగఢే కానీ, ఇంకా వేరే స్టేట్స్ నుంచి పోటీ చేయమన్నా నేను చేస్తా. అది అన్నమాట. బాగుంది. ఎట్లా గుర్తుపడతారా నేను అక్కడ? గుర్తుపడతారు. ఏమంటారు? సున్షిత్ అంటారా? లేదు, సున్షిత్ అంటే తెలుసు కొంతవరకు. అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఒక 2000 మంది ఉన్నారనుకోండి ఆర్టిస్టులు. 2000 మంది, 1500 మంది ఆర్టిస్ట్కి అయితే సున్షిత్ అంటే తెలుసు. ఓ గ్రేట్. అంటే యాక్చువల్గా నా ఒరిజినల్ నేమ్ సంతోష్, కానీ నేను సంతోష్ అని ఎక్కడ చెప్పను. సంతోష్ అంటే కూడా గుర్తుపడతారు. సంతోష్ అంటే గుర్తుపడతారు. సున్షిత్ అంటే గుర్తుపడతారు. సున్షిత్ అంటే గుర్తుపడతారు, కానీ సంతోష్ అంటే గుర్తుపడతారు అనమాట. ఓకే సున్షిత్, అంటే నీ నెక్స్ట్ సినిమా ఏది? నెక్స్ట్ మూవీ వచ్చేసి భలే భలే మొగాడివోయ్ అనే మూవీకి కో డైరెక్టర్గా వర్క్ చేశాడు రాఘవ్ రెడ్డి అని. అతనికి నాకు కాల్ చేశాడు, డేట్స్ అడిగాడు. ఒక 10 to 15 డేస్ ఉంటుంది షూటింగ్ అన్నాడు. డెఫినెట్గా చేస్తానన్నాను. అది హీరో ఫ్రెండ్ రోల్ అన్నాడు. సో డెఫినెట్గా చేస్తాను అని చెప్పాను. యాక్చువల్గా ఒకటి చెప్పడం మర్చిపోయాను క్రాంతి. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ది లాస్ట్ మూవీ వచ్చింది అరవింద సమేత తర్వాత, అదేంటది అలా వైకుంఠపురంలో. అలా వైకుంఠపురంలో మూవీకి నన్ను అడిగాడు. నవదీప్ చేశాడు కదా రోల్ ఒకటి. నవదీప్ చేసిన నవదీపేనా
అల్లు అర్జున్ అండ్ నవదీప్ కదా. సో నవదీప్ చేసిన రోల్కి నన్ను అడిగాడు, ఇట్లా హీరో ఫ్రెండ్ రోల్ ఉంది అంటే ఐ మీన్ యాంటగానిస్ట్ రోల్, అది యాంటగానిస్ట్ రోల్ ఉంటుంది కానీ అతని బిహేవియర్ ఎలా ఉంటుంది మూవీలో అంటే కొంచెం సైకో లాగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సో నేను చేయను బాబు అట్లాంటి రోల్, సైకో అంటే నువ్వు చేయవు కానీ సైకో నేను డీసెంట్ రోల్స్ చేస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అంటే ఐ మీన్ సైకో అంటే ఏంటి తప్ప ఒక్క నిమిషం. సైకో అంటే ఏంటి అంటే ది పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ అబ్నార్మల్ బిహేవియర్, అతన్ని సైకో అంటారు. నిన్ను కూడా సైకో అంటారు అయితే. నేను సైకో అంటే ఎవరు నమ్మర్లే కానీ. సో ఇది అనమాట. ఓకే అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నీ వ్యక్తిగతంగా నీకుంటాయి మనోభావాలు, నా వ్యక్తిగతంగా కాదు, ఇంటర్వ్యూ తర్వాత సరే నీ వల్ల నన్ను తిట్టేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఉంటారు. దీని కింద కామెంట్లలో తెలుస్తుంది నిజంగా నువ్వు సైకో నేను సైకోనా అన్నది. డెఫినెట్గా కామెంట్స్ పెట్టండి చూద్దాం. అంటే నా జెన్యున్ తెలుసుకోవాలి, జెన్యున్ టాక్ ఎలా ఉంది, పబ్లిక్ టాక్ తెలుసుకోవాలి. సో పెట్టండి కామెంట్స్, నో ప్రాబ్లం. మీరు నా ఇంటర్వ్యూ చూస్తూ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, నేను చూస్తాను, రివ్యూ చేస్తాను. మళ్ళా పాసిబుల్ అయితే ఇంటర్వ్యూ సక్సెస్ అయితే నేను ఇంటర్వ్యూ ఐ మీన్ సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్లో ఇంటర్వ్యూ 2.0 కూడా ప్లాన్ చేస్తాను. అది అనమాట. ఓకే సంచిత్, మనము ఇక నేను కొన్ని టాపిక్స్ ఉన్నాయి మన దగ్గర, కొంతమంది ప్రేక్షకులు నిన్ను అడగమని చెప్పేసి ఇచ్చినటువంటిది, దాని ఫార్వర్డ్లో మనం వెళ్దాం. వాల్తేరు వీరయ్య మూవీ చూస్తే మంచి హిట్ ఇచ్చింది ఇప్పుడు. అవునవును. దీని మీద నీ పర్సనల్ ఒపీనియన్ ఏంది? యాక్చువల్గా చిరంజీవి గారు, రవితేజ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మల్టీ స్టార్ చేయాలి. లైక్ శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి అండ్ హీరో శ్రీకాంత్ గారు ఎలా అయితే చేశారో, రవితేజతో కూడా చిరంజీవి గారు ఒక మల్టీ స్టార్ మూవీ చేయాలని చెప్పేసి రవితేజ గారికి ఎప్పటి నుంచో ఉంది ఆ కోరిక. ఆ కోరిక వాల్తేరు వీరయ్య మూవీతో అతని కోరిక, రవితేజ కోరిక నెరవేరింది అని చెప్పేసి నేను అంటున్నాను. సో యాక్చువల్గా పబ్లిక్ టాక్ ఏంటి అంటే మూవీ హిట్ అయింది, కాకపోతే అందులో యూజ్ చేసిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, కమిషనర్ డైలాగ్ కానివ్వండి, ఇంకా కొన్ని అంటే డ్రింక్ చేసినప్పుడు మాట్లాడతారు కదా చిరంజీవి గారు, ఆ డైలాగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రీవియస్ మూవీస్లో యూజ్ చేసిన డైలాగ్సే మళ్ళీ రిపీట్ అయ్యాయి డైలాగ్స్ అని అట్లా టాక్ ఉందన్నమాట. నీకు వాల్తేరు వీరయ్య మూవీకి ఏమన్నా ఆఫర్ వచ్చిందా? లేదు, నాకు రాలేదు. నువ్వు వచ్చినా కూడా ఇగ్నోర్ చేస్తావు, అటువంటి మూవీలు నువ్వు చేయవు కానీ. లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ రవితేజ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో, చిరంజీవి గారు ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో, అంటే ఐ మీన్ వీళ్ళిద్దరూ పెద్ద హీరోలు. వీళ్ళిద్దరితో నేను చేయాలి అంటే ఒక రోల్ నేను బాగా సపరేట్ రాయాల్సిందే, అంతే. సెపరేట్గా ఒక సీన్ రోల్ ఏమంటే నువ్వు చేయవు, వాళ్ళ కాంబినేషన్లో రోల్ ఉంటే మాత్రం నేను చేయలేను. ఎందుకంటే అంటే చాలా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాను. సో అది అనమాట. సో వాళ్ళ కాంబినేషన్లో అయితే నేను బాలకృష్ణ గారి మూవీ కూడా రిలీజ్ అయింది. అవునవును, వీరసింహారెడ్డి. రెండిట్లో ఏది బాగుందంటే ఏం చెప్తాను? వీరసింహారెడ్డి బాగుందండి. మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయవా? పబ్లిక్ టాక్ అయితే సపోర్ట్ అంటే నేను రివ్యూ చెప్తున్నాను. నేను యూట్యూబ్లోనే రివ్యూస్ చూశాను, అప్పుడప్పుడు IMDbలో చూస్తుంటాను రివ్యూ వచ్చేసి వీరసింహారెడ్డి రివ్యూ బాగుంది, వాల్తేరు వీరయ్య యావరేజ్ టాక్ వచ్చింది. నాకు తెలిసి మరి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ చేస్తారో లేదో తెలియదు, మేబీ ఇది లాస్ట్ మూవీ అనుకుంటాను. ఒకవేళ అందరూ ఏమంటున్నారంటే చిరంజీవి గారిది అంటే ఐ మీన్ నాకు తెలిసి ఒక 62 ఉంటారు ఏజ్ వచ్చేసి చిరంజీవి గారు. ఐ మీన్ ఎంత మేకప్ చేసినా కూడా ఏజ్ అనేది కొంచెం బయటపడుతుంది అనమాట. సో ఏజ్ కావద్దు అంటే ఏమైనా టిప్స్ ఉన్నాయని ఇక్కడ? అట్లా ఏజ్ కనిపించొద్దు అంటే ఇవి ఉంటాయి ఇక కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఇక, క్రీమ్స్ కానివ్వండి, కొన్ని జ్యూసెస్ కానివ్వండి, యాంటీ ఏజింగ్ ఉంటాయి ఇక కొన్ని జ్యూసెస్, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఉంటాయి, ఫేషియల్స్ అవి ఇవి చేయించుకొని కొంచెం ఏజ్ తగ్గించుకోవచ్చు. లేదంటే మన బాడీలో బ్లడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్లడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేస్తే యంగ్ అవుతారా? అక్కినేని నాగేశ్వరరావు గారు అదే చేసేదన్నమాట. తను ఎవ్రీ ఇయర్ బాడీలో ఉన్న బ్లడ్ తీయించి మళ్ళీ వేరే ఒక యంగ్ పర్సన్ బ్లడ్ తీసుకునేవారంట. అట్లా చేయడం వల్ల ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యంగ్గా కనిపిస్తాము. సో ఇది అనమాట. అవునా, నిజమేనా? అది
నిజమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ చూస్తే బాలకృష్ణ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి మీద కొంచెం అంటే చమత్కారంగా మాట్లాడాడు. దాన్ని అగెనెస్ట్ చేసుకొని కొంచెం ధర్నా. అవును కరెక్టే, నేను చూశాను. దాంట్లో నీ సపోర్ట్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ నాగేశ్వరరావు గారు లేరు ఇప్పుడు ప్రస్తుతం. లేని వాళ్ళ మీద ఎందుకు ఈ అలిగేషన్స్ బాలకృష్ణ గారు చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇప్పుడు తప్పంటారా బాలకృష్ణ? ఒకటి చెప్తాను. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ కానివ్వండి, నాగేశ్వరరావు ఫ్యామిలీ కానివ్వండి, వీళ్ళు మెగాస్టార్ ఫ్యామిలీకి సపోర్టర్స్. సో ఇప్పుడు ఈ నందమూరి ఫ్యామిలీకి అపోజిషన్ ఎవరు అంటే మెగాస్టార్ ఫ్యామిలీని. సో అందువల్ల అతని మీద నాగేశ్వరరావు గారి మీద అలిగేషన్స్ చేశాడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అనమాట. అది ఇక రాజకీయాల్లో బాలకృష్ణ తప్పండి. అట్లా లేని వాళ్ళ గురించి మనం మాట్లాడడం తప్పే అవుతుంది కదా. అతను ఉన్నప్పుడు మాట్లాడుంటే అతను కౌంటర్ వేసేవాడు కదా. సో క్యాండిడేట్ లేడు కాబట్టి అట్లాంటి దుష్ప్రచారాలు చేయడం తప్పు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చాలా ఓపికతో ఉన్నా బ్రదర్, నువ్వు ఏమని అనుకో. ఇలా నేను ఇందాకనే చెప్పిన నాకు ఇంటర్వ్యూ చేయాలనిపిస్తుంది కానీ అయినా ఇక మా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఈ పుష్ప మూవీకి నీకు సంబంధం ఏంది? యాక్చువల్గా పుష్ప మూవీలో ఫస్ట్ అంటే ఎప్పుడైతే స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారికి చెప్పారో అప్పుడు నా రోల్ ఏం లేదు. కాకపోతే ఒకరోజు కాల్ చేశారు, సుకుమార్ గారు కాల్ చేశారు. నా ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, డైరెక్టర్స్ చూస్తుంటారు. ఎవరు? కృష్ణవంశీ గారు చూస్తారా? కృష్ణవంశీ గారు చూస్తారు, 100% చూస్తారు. కృష్ణవంశీ చూస్తాడు, సుకుమార్ చూస్తాడు, ప్రశాంత్ నీల్ చూస్తాడు, ప్రశాంత్ వర్మ చూస్తాడు, వివి వినాయక్ చూస్తారు. సో వీళ్ళందరూ నాకు టచ్లో ఉన్న డైరెక్టర్స్ అనమాట. వీళ్ళందరూ చూస్తారు, నా ఇంటర్వ్యూస్ చూస్తారు, చూసి నాకు రోల్స్ ఆఫర్ చేస్తారు. సో రోల్స్ ఆఫర్ చేస్తారు నా కోసం సెపరేట్గా. నేను స్క్రీన్ మీద ఒక 4 to 5 minutes కనిపించాలి అన్నట్టుగా నా కోసం సెపరేట్గా రోల్ కోసం రాస్తారు స్క్రిప్ట్. సో అట్లానే ఒకరోజు కాల్ చేశారు, సుకుమార్ గారు కాల్ చేశారు. ఒక మూవీ ఉంది, ప్రాజెక్ట్ ఉంది, నీ రోల్ అనుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు. మంచి రోల్ అయితే చేస్తానన్నాను. సో ప్రిపేర్ చేశాడు, ఒక సీన్ అయితే 5 minutes లెంత్ ఉన్న సీన్ అయితే ప్రిపేర్ చేశాడు, కాల్ చేశాడు, చెప్పాడు. ఓకే అన్నాను. కాకపోతే డేట్స్ క్లాష్ వచ్చాయి. నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఆ వెబ్ సిరీస్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను అటు వెళ్ళే అనమాట, షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళలేదు. నేను ఇప్పుడు రాలేనని చెప్పేసి చెప్పాను అనమాట. సో అది అనమాట పుష్ప మూవీలో ఆఫర్ మిస్ అవ్వడానికి. అంటే వేరే వాళ్ళ ప్రమేయం అయితే లేదు. అంటే కొంచెం సినిమా కూడా మీతోటి కంటిన్యూషన్ అయింది అని చెప్పేసి కూడా లేదు. పుష్ప మూవీకి నాకు ఎటువంటి సంబంధం లేదు ప్రస్తుతం అయితే. అంతే చెప్పగలను నేను. అంటే ఇక యాంటాగోనిస్ట్ సునీల్ చేశాడు కదా, యాంటాగోనిస్ట్ రోల్ సునీల్ చేశాడు, బాగా వచ్చింది మూవీ. సో అది అనమాట. అంటే దాంట్లో రోల్ అయితే రాశానన్నాడు కానీ నేనైతే అడగలేదు ఏ టైప్ ఉంటుంది అని. మంచి రోల్ అయితే చాలు, నేను చేస్తా అన్నాను అంతే. సో ఇది అనమాట పుష్ప మూవీ గురించి. అంటే ఈ ఎస్ఎస్ రాజమౌళి గారితో నీకు ఏమైనా సత్సంబంధాలు ఉంటాయా? రాజమౌళి గారికి నేను 2 times ఆడిషన్ ఇచ్చాను. 2 times. ఏ మూవీ గురించి? బాహుబలి మూవీ గురించి. అంటే హీరోగా కాదు, వేరే రోల్స్కి ఆడిషన్ ఇచ్చాను. బతికించినావు అంటున్నా. సో అది అన్నమాట. నేనైతే ఈ విజయ్ దేవరకొండ గారితో మీకు ఏమైనా? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగావు. సో యాక్చువల్గా నేను అంటే విజయ్ నాకు ఫ్రెండ్ అనమాట. విజయ్ అంటావు? చాలా క్లోజ్ ఉంది మీ ఇద్దరి మధ్యలో రిలేషన్. సో రష్మిక, నేను, విజయ్ దేవరకొండ, అనన్య పాండే. అయితే మొన్న బాగా ట్రోల్ అయింది ఒక విషయం, వాళ్ళిద్దరు ఒక అంటే మాల్దీవ్స్కి వెళ్ళారు. నువ్వు కూడా పోయినావా? వాళ్ళు ఎప్పటి నుంచో వెళ్తున్నారు. నువ్వు పోయినావా? 2015 నుంచే వెళ్తున్నారు. నువ్వు పోయినావా? నేను వెళ్ళలేదు. నేనెందుకు వెళ్తా? వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, నన్ను ఎందుకు పిలుస్తారు? తెలుసా నీకు వాళ్ళిద్దరు అట్లా ఉన్నారని? ఎవరు? వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి నీకు తెలుసా? తెలుసు నాకు. నీకు డిస్కషన్ చేస్తారా? డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయినాయి అనుకో, ఎవరు సాల్వ్ చేస్తారు, ఎవరు సార్ట్ అవుట్ చేస్తారు? వాళ్ళకిద్దరికి మెంబర్షిప్ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ సాల్వ్ చేస్తాడు ఇష్యూని. కాదు, వాళ్ళిద్దరి మధ్యలో వ్యక్తిగతంగా గొడవలు అయితే నువ్వు సాల్వ్ చేస్తావు? పోయి వ్యక్తిగతంగా గొడవలు అయితే నేనెందుకు సాల్వ్ చేస్తాను? వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళొచ్చు. ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళొచ్చు. ఫ్యామిలీ కోర్టు పోయేంత ఇష్యూస్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు కదా, సో ఫ్యామిలీ కోర్టుకి ఫార్వర్డ్ చేసేయచ్చు వాళ్ళ కేసెస్ ఏమైనా ఉంటే. అంటే ఈ ఎస్ఎస్ రాజమౌళి గారితో నీకు ఏమైనా సత్సంబంధాలు ఉంటాయా?
సో యాక్చువల్గా నేను డైరెక్టర్ రాజమౌళి గారికి 2 times ఆడిషన్ ఇచ్చాను. బాహుబలి మూవీకి, ఆ తర్వాత బాహుబలి ఎండ్ పార్ట్ ఉంది కదా, కన్క్లూజన్ సెకండ్ పార్ట్కి కూడా ఆడిషన్ ఇచ్చాను అనమాట. నేను ఏ రోల్ ఇచ్చాను, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఒక రోల్ అనుకున్నారు నా కోసం, ఒక రోల్ రాశారులే కానీ అది నేను చేయలేదు. సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయిలేండి, వాటి వల్ల నేను చేయలేదన్నమాట. ఇంకా ఏమైందంటే అంతే, బాహుబలి మూవీకి నాకు ఉన్న సంబంధం ఇదనమాట. ఆడిషన్ మాత్రమే ఇచ్చాను నేను. నాకు డివివి దానయ్య గారు తెలుసు అనమాట. నేను ఒకసారి డివివి దానయ్య గారికి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. సో డైరెక్టర్కి నన్ను ఒప్పచెప్పాడు, ఇంత బడ్జెట్ పెడుతున్నా నీ మీద, నువ్వు హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. నేను సీరియస్లీ నేను దానయ్య గారికి ఆడిషన్ ఇచ్చాను, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఈ సృష్టిలో ఎంతమంది హీరోలు ఉన్నాగా నిన్ను ఎందుకు ఇచ్చిండు? లేదు అట్లని కాదు, ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్యాషన్తోనే వచ్చాను కాబట్టి నేను మూవీ చేయాలి. ఏ డైరెక్టర్ అయినా కానివ్వండి, రాజమౌళి కానివ్వండి, చిన్న డైరెక్టర్స్ తరుణ్ భాస్కరే కానివ్వండి, మళ్ళా ఈ అదేంది నవీన్ పొలిశెట్టి మూవీ చేశాడు మొన్న, జాతిరత్నాలు. అందులో అడిగాడు నిన్ను అడిగారా? ఏ రోల్కు? ఫ్రెండ్ రోల్గా చేస్తావా నవీన్ పొలిశెట్టిని తీసేసి నిన్ను నవీన్ ఫ్రెండ్గా చేస్తావా అంటే నేను చేయనని చెప్పా. ఎందుకంటే అది జాతిరత్నాలు కామెడీ ఫిల్మ్ అబ్బా, కామెడీ చేయండి. నీకు హారబుల్ మొత్తం సెన్సేషన్. నాకు జబర్దస్త్ నుంచి, ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి చాలా కాల్స్ వచ్చాయి నన్ను చేయమని అందులో. కానీ నేను చేయను, కామెడీకి నేను సెట్ అవ్వను అంతే. నేను చాలా మూవీస్లో యాక్ట్ చేశాను. నీకు నిజంగా సంచిత్ నీకైనా ఏం చూసుకొని నీకు అంత అంటే అంత అహంకారం అంటావా? అహంకారం కాదు. సరే ఓకే, ఏం పిచ్చి అంటే నాకు మూవీస్ అంటే పిచ్చి అనమాట, అంతే. నాకేం పిచ్చి లేదు. కానీ ఈ అన్ని పిచ్చులు అన్ని తీసేస్తే నువ్వే పెద్ద పిచ్చు. నో ప్రాబ్లం, మీరు అట్లా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్ టైంలో పోసాని కృష్ణమురళి గారు ఒక అలిగేషన్ రైజ్ చేశారు. ఏదో పూనం కౌర్ అనే హీరోయిన్కి పవన్ కళ్యాణ్ గారికి అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఏదో రైజ్ చేశాడు ఒకటి అలిగేషన్. అది ఎన్ని రోజులు వచ్చింది తెలుసా మీడియాలో? 2 రోజులు వచ్చింది మీడియాలో. ఆ తర్వాత మీడియాలో పోసాని కృష్ణమురళి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎక్కడ కనిపించలేదు. ఆ న్యూస్ తీసేశారు మొత్తం, అన్ని ఛానల్స్లో ఆ న్యూస్ అనేది డెలిట్ చేశారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ప్రెజర్స్ అనమాట, డిపార్ట్మెంట్ నుంచి ప్రెజర్స్ వస్తాయి. అట్లుంటుంది. నాకైతే ఎటువంటి పిచ్చి లేదండి, ఎటువంటి మెంటల్ లేదండి. నాకు మూవీస్ అంటే పిచ్చి. నేను 100% ఈ ఇయర్లో 2 filmsలో యాక్ట్ చేస్తాను. 2 filmsలో నన్ను చూస్తారు 2023లో. ఒకవేళ 23లో ఎలక్షన్స్ ఉంటే, లేదంటే 24లో ఎలక్షన్స్ ఉంటే, ఏదైనా పార్టీ వాళ్ళు బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, నా సపోర్ట్ పెడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఏదైనా కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ ఏమంటే పోటీ చేస్తాను. నువ్వు ఏం చేస్తావు చేసి? నేను ఆల్రెడీ పోటీ చేశా. నా ఏరియా నుంచి ఎంపీటీసీగా పోటీ చేశాను, తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. తిరుపతి ఎమ్మెల్యే చేశాను. ఇక్కడ మన మునుగోడులో టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేశాను, ఎమ్మెల్యే నామినేషన్. టీఆర్ఎస్ నుంచి మునుగోడులో నువ్వు? కుసుకుంట్ల ప్రభాకర్ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీ మొన్న గెలిచాడు. మొన్న అనట్లేదు నేను, అంతకుముందు అంటే మునుగోడు లేకముందుకే నువ్వు మునుగోడులో వేయచ్చు. మునుగోడులో వేసిన నేను నామినేషన్. మునుగోడు లేకముందుకు మునుగోడు వేసినావు నువ్వు? మునుగోడు లేకముందుగా, మునుగోడు ఎప్పటి నుంచో ఉంది, కన్సిస్టెన్సీ ఉంది మునుగోడు. అవును. హైదరాబాద్ నుంచి ఒక 60 kilometers వస్తుంది అంతే. అంటే నువ్వు 90sలో వేసినట్టు నువ్వు? లే మొన్న 2015లో అనుకుంటా, 15లోనే ఇప్పుడు మునుగోడు నుంచి నేను వేసాను, నామినేషన్ వేసిన నేను. మరి ఎందుకు గెలవలేదు? ఎందుకు గెలవలేదంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది. తిరిగినా ప్రచారం చేసినా మునుగోడులో ప్రచారం చేసిన నేను. నేను కేసీఆర్ గారు ఇద్దరం వెళ్ళి చేసినాం. సీరియస్ అండి, ఇది సీరియస్. బాలకృష్ణ గారు అంటారు కదా, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. నిజం, కళలు ఉన్నాయి నీకు. సీరియస్లీ నేనైతే పోటీ చేశా. ప్రచారం చేసినా గెలవలేదు. చేసినా కానీ గెలవలే. పక్కా మెటల్ గాడి అవుతాను ఇప్పుడు. ఏందో ఇక ఉంటుంది అట్లా. అంటే ఇప్పుడు అందరికీ అన్నీ కలిసి రావు, రాజకీయాలు, సినిమా రంగం ఇవన్నీ కలిసి రావు అందరికీ.
ఏది అడిగినా కూడా అన్ని సొల్లు ముచ్చట్లు చెప్పు. నవ్వు కూడా సొల్లు అంత, అది కూడా పూర్తిగా నవ్వుతారు. యా మనము అంటే ఒకటి చెప్తాను, ఒక పర్సన్ తన మనస్ఫూర్తిగా ఇచ్చే అవుట్పుట్ ఏంటి అంటే స్మైల్. ఈ స్మైల్ అనేది లేకపోతే మనిషి జీవితమే వేస్ట్. అసలు నవ్వుకి ఒక మనిషి జీవితంలో అంత ప్రియారిటీ ఉందన్నమాట. అది వెటకారపు నవ్వా, క్యాజువల్గా వచ్చే నవ్వా. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నవ్వుతూనే ఉన్నా అన్నారు. నవ్విను. ఓకే, ఆ నవ్వంతా వెటకారం, హెచ్చడి, అంత ఓవర్ యాక్షన్ దానికి సంబంధించింది. యా నో ప్రాబ్లం. నవ్వినా యా నేను నవ్వితే హార్ట్ఫుల్గానే నవ్వుతాను. వెటకారపు నవ్వు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఇందాక అన్నావు చూడు, ఏమని రాజకీయాల గురించి మాట్లాడావు, రాజకీయాల గురించి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు నీ సపోర్ట్ ఎందుకు అడుగుతారు అని చెప్పేసి అన్నావు. అది అట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వెటకారం నవ్వు వస్తుంది. సో అదే అనమాట. అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అంత సీన్ లేదు అన్నట్టు అడిగిన క్వశ్చన్ కు వెటకారంగా వస్తుంది. అవును, గొప్ప హీరో రాజకీయ నాయకుడు మంచిగా వస్తుంది. ఒకటి చెప్తున్నాను నేను, ఇప్పుడు ఒక పర్సన్ని ఒక పొలిటికల్ పార్టీ ఎందుకు కాంటాక్ట్ అవుతుంది? ఎందుకు అవుతుంది చెప్పు? నాకు తెలియదు. నిన్ను కాంటాక్ట్ ఎందుకు అవుతుంది అంటే ఆ పర్సన్తో పార్టీకి అవసరం ఉంటేనే కాంటాక్ట్ అవుతారు. అవసరం లేకపోతే ఆ క్యాండిడేట్ని పట్టించుకోనే నేను ఒకటి అడుగుతా, నీ అవసరం మీ ఇంట్లో ఉందా? అసలు ఉంది కాబట్టే కదా నేను, మా మదర్, మా బ్రదర్ ముగ్గురం ఒకటే ఇంట్లో ఉంటున్నాం. నా అవసరం లేకపోతే నేను ఒక్కరిని సెపరేట్గా ఉండేవాడిని. నేను జనసేనలో చేసినప్పుడు పవన్ కళ్యాణ్ నాకు 3 కోట్ల ఇల్లు కట్టించాడు బంజారా హిల్స్లో. నేను ఒక్కరిని హ్యాపీగా ఉండేవాడిని ఆ ప్యాలెస్లో. నా అవసరం ఉంది కాబట్టే కదా నేను ఇంటికి వెళ్తున్నాను. నా ఇంటికి నా మదర్తో, నా బ్రదర్తో ముగ్గురం కలిసి ఉంటున్నాం. ఏదో చెయ్యి అని ఒక పోస్ట్ నువ్వు అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ నువ్వు చెప్పిన అన్ని వినడానికి కాదు. ఒకటి వన్ థింగ్ నువ్వు అనుకోవచ్చు, నేను చెప్పాను నీ అసెట్స్ ఎంత అన్నావు, మోర్ దాన్ 100 crores అన్నాను. సో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నావు? నేను ఎర్న్ చేసే మనీకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను ఇప్పుడు ఉండేది పవన్ కళ్యాణ్ కట్టించిన ఇంట్లో కాదు, మా నాన్న కట్టించిన ఇంట్లో ఉంటున్నాను నేను. ఓకేనా? నేనుండే ఇల్లుకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి పొలిటీషియన్స్కి ఎటువంటి సంబంధం లేదు. నేను ఉండేది 150 గజాల ఇంట్లో ఉంటున్నాను నేను ఈ సేల. ఎందుకు సునిశ్చిత్ అంటే ఈ మెంటల్ క్రాక్ అయినప్పుడు దగ్గర మనకి ఎర్రగడ్డ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా పోతే బెటర్ ఉంటుంది, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు నీకు. అంటే తెలిసిన వాళ్ళతోటి మాట్లాడిస్తే నీకు ట్రీట్మెంట్ కూడా తొందరగా ఇచ్చి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నీకు. ఓకే 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 అంతే కదా? పోతావా? లేదు, అవసరం లేదు మనకు. నేను ఇందాక చెప్పిన మన అవసరం ఉంటేనే మనల్ని పిలుస్తారు, మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఏదర్ పొలిటికల్ పార్టీ కానివ్వండి ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, మన అవసరం ఉంటేనే పిలుస్తారు. సరే, ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి ఆల్మోస్ట్ అంతా చెప్పినావు కానీ నువ్వు ఈ పుష్ప సినిమా గురించి, దాని గురించి, దీని గురించి, అన్నిటి గురించి చెప్పినావు. ఈ పొలిటికల్గా విషయం వచ్చేసరికి పొలిటికల్గా నీ అవసరం పార్టీలకు ఏమున్నా సునిశ్చిత? యా, పొలిటికల్గా నా అవసరం ఏమున్నది అంటే నేను జనసేనలో చేశాను, బీజేపీలో చేశాను. కొన్ని ఇష్యూస్ జరిగినాయి, కొన్ని నా మీద కూడా కొన్ని మర్డర్ అటెంప్ట్ జరిగినాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేశారు. బ్రేక్ ఫెయిల్ కార్కి, BMW కార్కి బ్రేక్ ఫెయిల్ చేసి నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. మెర్సిడెస్ ఇవన్నీ ఎవరు పంపించారు? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పంపించిన గిఫ్ట్స్ ఇవన్నీ. బ్రేక్స్ ఫెయిల్ చేసి కార్స్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఒకసారి మర్డర్ అటెంప్ట్ జరిగింది, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే చేయించారు. దీని మీద స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్, కాకపోతే మర్డర్ అటెంప్ట్ జరిగింది జూనియర్ ఎన్టీఆర్ మీద. తెలుసా? నా మీద జరిగింది. నీ మీద జూనియర్ ఎన్టీఆర్ మీద యాక్చువల్గా అంటే నేను హీరోయిన్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఈ మానవ హక్కులకు భంగం కలుగుతుంది అంటారు, ఇంకా మహిళా సంఘాలు వాళ్ళకి సపోర్ట్ వస్తాయి. కానీ ఒక అబ్బాయికి అన్యాయం జరిగిందంటే ఎవరు రాడు ముందటికి. కోట్ల చుట్టూ తిరుక్కుంటూ ఉండాల్సిందే తప్పితే ఒక అబ్బాయికి న్యాయం మాత్రం జరగదు. కోర్ట్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారితో సంబంధం ఎట్లుంది నీకు? లేదు, తను మళ్ళీ నాకు 2019లో నాకు కాంటాక్ట్లోకి వచ్చింది. మొన్న చావు కబుర్ చల్లగా అనే మూవీ షూటింగ్ అవుతుంటే తిరుపతికి రమ్మంది. లేదు, నేను రానన్నాను. వెహికల్ కూడా పంపించింది, ఇన్నోవా ఏదో పంపించింది, కానీ నేను రానన్నాను. మళ్ళీ వద్దు ఇక మళ్ళీ రీయూనియన్ అనేది వద్దు, అది శుభం కార్డు పడిపోయింది, శుభం కార్డు అట్నే ఉండని, రీయూనియన్ వద్దు అని చెప్పేసి అన్నాను. రిజెక్ట్ చేసినావు. గ్రేట్. సో అదే లావణ్య త్రిపాఠి కేసు పెట్టడం వల్ల నేను లేదు
నువ్వు పొరపాటు పడ్డావు. ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ పార్టీ నా మీద కేసు పెట్టలేదు. నేను ఎఫ్ఐఆర్ నెంబర్స్ చెప్తాను. నేను స్టూడియో నుంచి వెళ్ళేటప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్స్ ఇస్తాను, సీసీ నెంబర్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి కావాలంటే. మల్కాజ్గిరి కోర్టు జడ్జి వచ్చేసి శ్రీమతి కే పూజ గారు ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీకు మీడియా లేదు, మీరు మీడియా కదా, మీకు మీడియా కాంటాక్ట్స్ ఉంటాయి కదా, జడ్జిలవి అందులో పనిచేసే బెంచ్ క్లర్క్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, మీరు అడగండి హూ ఇస్ ద కంప్లైనెంట్ అని చెప్పేసి అడగండి. ఏదర్ నరేందర్ గౌడ్ అంటారు, లేదంటే రామసూర్యన్ అంటారు తప్ప లావణ్య త్రిపాఠి పేరే రాదు. లావణ్య త్రిపాఠి పేరే రాదు. ఒక నిమిషం ఆగు. నువ్వు జైలుకు పోయినావా? 45 days ఉన్నావా? 41 days ఉన్నావా? ఎందుకున్నావు జైల్లో? కేసు పెట్టారు కాబట్టి ఉన్నా. ఎవరు పెట్టారు? ఎవరు? కీసరా పోలీసులు పెట్టారు. ఎందుకు పెట్టారు? నన్ను డిఫేమ్ చేయడానికి పెట్టారు. నేను డిఫేమ్ చేయడానికి? నీకు అసలు ఫేమ్ ఉంటేనా డిఫేమ్ చేయడానికి? నాకుంది. మోర్ దాన్ 3 lakhs ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాకు తెలంగాణ స్టేట్లో. మోర్ దాన్ 3 lakhs? ఎవరు నీ ఫ్యాన్ అసోసియేషన్ ఏమైనా ఉన్నా దానికి? అసోసియేషన్ పెడతామని అంటున్నారు కానీ నేనే వద్దంటున్నాను. వద్దన్నావా? నెల్లూరులో, గుంటూరులో ఫ్యాన్స్ అసోసియేషన్ పెడతామంటున్నారు, విజయనగరంలో, కానీ నేను ఇప్పుడు వద్దంటున్నాను. ఎందుకంటే మనకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంటే అప్పుడు పెడితే బాగుంటుంది ఫ్యాన్స్ అసోసియేషన్. బిఫోర్ స్టార్టింగ్ ఏ మూవీ మనం ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను అన్నాను అనమాట. ఈవెన్ నాకు మహేష్ బాబు ఒక మూవీ ఆఫర్ చేశాడు తెలుసా? ఏమని? ఘట్టంనేని ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక మూవీ ఆఫర్ చేశాడు 10 crores బడ్జెట్తో. నిన్ను పెట్టుకోనికి నువ్వే ఉన్నావు. ఇక ఈ ఫిలిం ఇండస్ట్రీకి మొత్తం అట్టాడన పోతుంటే లేపనీకి నువ్వే వచ్చినావు. నిన్ను పెట్టుకొని నేను లేపడానికి వచ్చాను నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఉన్నారు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు. విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు మంచి గణేష్ లాంటి మూవీస్ బ్లాక్ బస్టర్స్ చేసిన హీరో వెంకటేష్ ఇప్పుడు కామెడీ సినిమాలు చేసుకొని బ్రతుకుతున్నాడు. F2 అని, F అని, ఫన్ అని, అన్ని కామెడీ సినిమాలు తప్ప అట్లా కామెడీ సినిమాలు ఎవరు చేయాలి? బ్రహ్మానందం లాంటి వాళ్ళు, సునీల్ లాంటి వాళ్ళు, ఇంకా కామెడీ హీరో సప్తగిరి లాంటి వాళ్ళు. అదే చెప్తున్నాను క్రాంతి, సప్తగిరి లాంటి వాళ్ళు, సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళు, వీళ్ళు కామెడీ సినిమాలు చేసుకునేటోళ్ళు. వెంకటేష్ అంటే ఇండస్ట్రీకి పెద్ద హీరో అతను. చిరంజీవి అంటే ఇండస్ట్రీకి పెద్ద హీరో ఆయన. వాళ్ళు కామెడీ సినిమాలు చేయడం అంటే ఏంటి? ఎక్కడ ఉంది ఇండస్ట్రీ అసలు? పడిపోతుందా పైకి లేస్తుందా? నువ్వే చెప్పు. ఇండస్ట్రీ పడిపోయింది కదా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్ మంచు విష్ణు ప్రెసిడెంట్గా ఉండి ఎన్ని మంత్స్ అవుతుంది? మోర్ దాన్ 6 months. అదే బీజేపీ ఫ్యామిలీ. మోర్ దాన్ 6 months అవుతుంది. ఎవరైనా ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పారా మీడియా ముందు? ఫీడ్బ్యాక్ బాగుంది, మంచు విష్ణు ఫీడ్బ్యాక్ బాగుంది, యాజ్ ఏ ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా బాగుంది అని ఎవరైనా చెప్పారా మీడియా ముందు? శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెడతాడు, నరేష్ని తిడతాడు. నరేష్ ప్రెస్ మీట్ పెడతాడు, శ్రీకాంత్ని తిడతాడు. ఇదేనా? ఒకరినొకడు తిట్టుకోవడమేనా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే? వేర్ ఈస్ ద రిలేషన్షిప్? రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారా? ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ వీకే కానీ, హీరో శ్రీకాంత్ కానీ, కో ఆర్టిస్టులతో, కో హీరోస్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా? అదేనా రిలేషన్షిప్ అంటే? కాదు కదా. ఇప్పుడు ఒక హీరోకి ఆఫర్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ నుంచి హీరో తరుణ్ తీసుకోండి. ఒకప్పుడు నువ్వే అని, నువ్వే కావాలని మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు ఆఫర్స్ లేకుండా. మరి అతన్ని ఆర్థికంగా ఆదుకోవాలా లేదా? కొంత దగ్గర ఉంటాయి, కొందరు సౌండ్ పార్టీలు ఉంటారు, కొందరు నార్మల్ పీపుల్ ఉంటారు, హీరోస్ కూడా. అతను ఆదుకోవాలే లేదా? ఇప్పుడు హిట్స్ లేనప్పుడు డెఫినెట్గా ఆదుకోవాలండి. అదే కదా, దానికోసమే కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టింది. అవన్నీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. అణిచివేయబడిన హీరోలను ఆదుకోకపోవడం ఇవన్నీ అన్ఫిట్ అన్నట్టు. అంతే కదా, అన్ఫిటేనా? ఇప్పుడు అతన్ని చెప్పమనండి, మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి, నేను 100% నా పదవి, ప్రెసిడెంట్ పదవికి న్యాయం చేశాను అని చెప్పమనండి. చెప్పలేడు. ఇప్పుడు ఒకవేళ మంచు విష్ణు పక్క తొలిగిపోయింది అనుకో, నువ్వు చేస్తావా? నన్ను అడిగితే చేస్తాను. నేను డెఫినెట్గా చేస్తాను. ఏం చేస్తావు? 100% చేస్తాను. నేను కూడా ఎన్నుకుంటాడా? ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకోరు? ఇప్పుడు ప్రకాష్ రాజు పోటీ చేశాడు అపోజిషన్గా మంచు విష్ణుకి. ఆయనకి ఎన్ని ఓట్స్ వచ్చినాయి తెలుసా? నాకు తెలియదు. ఎన్ని ఓట్స్ మెజారిటీ వచ్చింది తెలుసా? 50 ఓట్ల మెజారిటీ. అంతే. 50 ఓట్ల మెజారిటీతో మంచు విష్ణు గెలిచాడు. అంతే. 50 ఓట్లు చాలా తక్కువ డిఫరెన్స్ అది. నువ్వైతే కొట్టేసి మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజుకి సపోర్ట్ ఇచ్చాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చాడు. మళ్ళా ఇతనికి ఎవరు ఇచ్చారు? మంచు విష్ణుకి సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఓన్లీ డాక్టర్ నరేష్ వీకే మాత్రమే సపోర్ట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ సపోర్ట్తోనే గెలిచాడు. సో ఇది అనమాట. అందులో ఉంటాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్తే కంప్లైంట్స్ ఫైల్ చూపించమంటే చూపిస్తారు.
అది బయటికి ఇవ్వరు కానీ కంప్లైంట్స్ ఫైల్ ఇవ్వమంటే ఇస్తారు. అందులో కంప్లైంట్స్ చూడు, ఏ హీరోయిన్ ఏ హీరో మీద కంప్లైంట్ ఇచ్చింది, ఏ హీరోయిన్ మీద కంప్లైంట్ ఇచ్చాడు, అవన్నీ ఉంటాయి అందులో. రేప్ కేసెస్, మర్డర్ అటెంప్ట్ జరిగిన కేసెస్ అవి కూడా ఉంటాయి. అంతేనా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు తెలుసా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఐఏఎస్లు ఉంటారు అందులో. ఐఏఎస్లే ఆర్గనైజ్ చేస్తున్నారు అవి ఎలక్షన్స్. అట్లాంటప్పుడు ఎలక్షన్స్ పెట్టడం వరకేనా వాళ్ళ బాధ్యత, ఒక ఐఏఎస్ బాధ్యత? తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏడబోతే నాకేంది అన్నట్టే వీళ్ళు ఉంటారు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్స్ పెట్టాడు, అందులో సో వ్యక్తి మంచు విష్ణు అనే వ్యక్తి ప్రెసిడెంట్గా గెలిచాడు అంటే అతని ఫీడ్బ్యాక్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా. ఇప్పుడు సీఎం గెలిచాడండి, కేసీఆర్ గారు సీఎంగా గెలిచారు, సీఎం పదవిలో ఉన్నారు. అతనికి ఇస్తున్నారా లేదా కౌంటర్స్? కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్స్ వస్తున్నాయి. బండి సంజయ్ గారు కౌంటర్ ఇస్తున్నాడా? మొన్న కేసీఆర్ అడుగుపెట్టిండు, ఢిల్లీ నాశనం అన్నాడు మీడియా ముందు ఓపెన్గా చెప్పిండు బండి సంజయ్ గారు. కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టిండు, ఏదో సంథింగ్ నాశనం అయిందని చెప్పి. ఈ రాజకీయం కూడా బాగున్నది నీ కాడ. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా కదా, నేనేమి ఆషామాషి క్యాండిడేట్ ఏం కాదు. నేను సీరియస్ కావాల్సి వస్తుంది. నేనేమి ఆషామాషి క్యాండిడేట్ని కాదు కదా. ఎవడు? నేను ఎంపీటీసీగా పోటీ చేశా, ఎమ్మెల్యేగా పోటీ చేశా, నేను ఎంపీగా పోటీ చేశా, టీడీపీ నుంచి పోటీ చేశా ఎంపీగా. ఏ కాన్స్టిట్యున్సీ? కన్సిస్టెన్సీ నాకు గుర్తులేదు కానీ ఒక ఏరియా నుంచి పోటీ చేశాను నేను. నాకు తెలిసి మేడ్చల్ అనుకుంటా, మేడ్చల్ నుంచే కొంచెం ఎంపీగా పోటీ. ఎంపీటీసీ కాలే, ఎంపీగా పోటీ చేసి గెలిచా. టీడీపీ నుంచి. నేను చాలాసార్లు వెళ్ళినా ఢిల్లీ పార్లమెంట్కి. మేడ్చల్. నువ్వు ఎంక్వైరీ చేసుకో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి వెళ్ళి అడుగు, సున్షిత్ ఎంపీగా ఎక్కడి నుంచి గెలిచాడు అని అడుగు, తెలుసుకో. నువ్వు యాజ్ అ రిపోర్టర్గా నువ్వు తెలుసుకోవాలి నిజాలు. యా షూర్, చాలా తెలుసుకోవాలి. లెక్క చూస్తే ఇంకేమేం చేసినావు నువ్వు రాజకీయంగా? రాజకీయాల్లో అయితే ఇంతే. ఎంపీటీసీగా పోటీ చేశాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఎంపీగా పోటీ చేశాను. ఇది అనమాట. దేవుని దయ ఉంటే ముఖ్యమంత్రి అవుతావు. అరే ఎట్లా నా బుద్ధి అవుతుంది నీకు? ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? అంటే రాజకీయాలకు పనికిరానంటావా? దేనికి పనికిరావు. నీ ఒపీనియన్ చెప్పు. నువ్వు దేనికి పనికిరావు. నేను దేనికి పనికిరా? నా ఒపీనియన్ దేనికి పనికిరావు. అట్లేం లేదు. దేనికి పనికి వస్తావు? అన్నిటికి పని చేస్తా. యాజ్ ఏ పొలిటీషియన్గా, యాజ్ ఏ ఆర్టిస్ట్గా రాజకీయాల పార్టీకి పనిచేస్తాను. నువ్వు ఆర్టిస్ట్ అనుడే, సినిమా రంగానికి పని చేస్తాను. ఒక్క నిమిషం బ్రదర్, నువ్వు ఆర్టిస్ట్ అనుడే పెద్ద తప్పు. దాని తర్వాత పొలిటీషియన్ అంటున్నావు, దాని తర్వాత నేను సీఎం అంటున్నావు. నీకేమన్నా అసలు పని చేస్తుందా కొంచెమన్నా దిమాకు? ఇట్లు ఒప్పుతున్నాను కదా, పని చేయట్లేదు. నువ్వు చూపించుకోవాల్సిందే ఖచ్చితంగా. సరే, డెఫినెట్గా వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. ఇక్కడికి అమీర్పేటకి దగ్గరే అన్నావు, ఎర్రగడ్డ. ఇద్దరం కలిసి వెళ్దాం, ఇద్దరం చెకప్ చేయించుకుందాం, జనరల్ చెకప్. నన్ను కూడా ఇద్దరం వెళ్దాం. నాకు కూడా చేపిస్తావు. ఇద్దరం చేసుకుందాం. మంచిగా ఇప్పుడు అర్థమైపోయింది క్లియర్ గా. అంటే ఇంతసేపు ఒక డౌట్ ఉండే, ఇద్దరం కలిసి పోదాం అన్న చూసినావా? మనం నాకు కూడా అంటే నువ్వు సాటిస్ఫై అయిపోయింది కదా, నీ సాటిస్ఫాక్షన్ కోసం. నీ సాటిస్ఫాక్షన్ ఎవరు తీసుకొచ్చాడు? నీ సాటిస్ఫాక్షన్ కోసం పోదాం, ఇద్దరం పోదాం. సరే, ఇంటర్వ్యూ చేయ ఏం చేయను, ఇట్లా చేస్తే చెప్తాను. సరే, ఆపేసే, నాకేం అవసరం లేదు. ఛానల్ నీది, నీ ఛానల్ నీ ఇష్టం. అరే మంచిగా చెప్పరా ఆయన అడిగేదానికి. క్వశ్చన్లు ఏమైనా అడుగుతుంటే అంత దిమాకు లేకుండా చెప్తున్నావు మొత్తం. ఇద్దరం పోదామంటే నేను డైరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నా నీకు. ఏం డైరెక్ట్? స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నా. నువ్వు సీఎం క్యాండిడేట్ వా? నువ్వు సీఎమా? ఎమ్మెల్యే అయినా? నువ్వు ఎంపీ అయినా? అవుతా, ఖచ్చితంగా అవుతా. ఎమ్మెల్యే మెంటల్ లెక్క నువ్వు ఖచ్చితంగా సీఎం అవుతా. నేను నువ్వు ఖచ్చితంగా అవుతా. తెలంగాణకి దిమాగ్ పని చేస్తున్నా నీకు అసలు అర్థం కాదు. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీఎం క్యాండిడేట్ ని నేను. 23 ఎలక్షన్స్ ఏం అర్థమైతే 2023 ఎలక్షన్స్ ఈ ఇయర్ లో పెడితే నేను సీఎం క్యాండిడేట్గా పోటీ చేస్తా టీడీపీ నుంచి. సున్షిత్ నిజంగా చెప్తాను, అసలు ఇంటర్వ్యూ చేయాలన్న మూడు ఉత్సాహం ఇంకేమన్నా ఉంటే అన్ని పోతున్నాయి నీ వల్ల. ఓకే, క్లోజ్ చేసేద్దాం బట్ క్లోజ్ చేయకపోతే మరి పని లేకనా మరి ఇంటర్వ్యూ? ఇంతవరకు మంచి కంటెంట్ వచ్చింది కదా, ఇంకేంది? ఇంతవరకు చేసినావు కదా ఇంటర్వ్యూ, మంచి కంటెంట్ వచ్చింది నీకు, ఇంకేంది? మస్తు కంటెంట్ ఇచ్చినావు నువ్వు, అన్ని చెత్త సమాధానాలు. నేను ఇది చేసినా, నేను డాక్టర్ను, నేను ఇంకేంది అది ఐడియా
ఏమో అన్నావుగా క్రాంతి ఏమి చేయనోడే నేను అది చేసినా ఇది పీకినా అది పొడిచినా అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటా ఉంటారు మీడియా ముందట. నేను ఎన్నో చేసిన నేనేం చెప్పినా నేనేమైనా డబ్బా కొట్టుకున్నాను బ్రదర్ ఏమనుకోకు నేనైతే ఇంటర్వ్యూ చేయాలనిపిస్తలేదు నాకైతే. నేనేమైనా డబ్బా కొట్టుకున్నానా నా గురించి? ఒక్క విషయం చెప్పు, నేను డబ్బా కొట్టుకున్న విషయం. నేను డబ్బా కొట్టుకున్నానా ఏదైనా ఒక విషయం చెప్పు. చెప్తావా? అడగాలనా? అడుగు. చెప్తావా? పక్కా చెప్తా. నిన్ను ఇవాళ జీరో అయిపోతా చూడ. సరే పక్కా అడుగు. నువ్వు సిబిఐ చేసినావా? చేసినావు. ఎట్లా చేసినావు? నేను యాజ్ ఏ ఎస్పీగా చేశాను సిబిఐలో, యాజ్ ఏ డిఐజీగా చేశాను సిబిఐలో, యాజ్ ఏ ఎస్పీగా చేశాను, యాజ్ ఏ డిఐజీగా చేశాను సిబిఐలో. రేపు వెడ్నెస్డే కదా. డిఐజీ అంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్. అతని ర్యాంక్ ఏందో తెలుసా? అది నేను అడుగుతున్నాను. ర్యాంక్ తెలుసా ఎంత? డీజీపీ కంటే ఎక్కువ ర్యాంక్ అతన్ని తెలుసా? డీజీపీ కంటే ఎక్కువ, ఐజీ కంటే ఎక్కువ ర్యాంక్ డిఐజీ అంటే. నువ్వు ఆ స్థానం చేసినావు. అవును. మరి అంతా చేసి ఇంత బికారం లెక్క అయిపోయినా. బికారం లాగంటే పాయింట్ ఎందుకు చిన్నది? చిన్న పాయింట్ ఎందుకు? ఇది టాన్ జీన్స్ అంటారు. ఇవాళ రేపు అదే ఫ్యాషన్ అంటారు. ఫ్యాషన్ సారీ ఇవాళ రేపు ఇవే ఫ్యాషన్ అంట. ఫ్యాషన్ అంట. మొత్తం ఏం అంటే ఉన్నా లేనట్టే ఉంది కదా. అంతే ఉంటుంది మరి. ఇక నువ్వేమో ఇన్వైట్ చేయడేమో క్యాజువల్ ఇంటర్వ్యూ అన్నావు, నువ్వేమో మొత్తం ప్రొఫెషనల్ క్వశ్చన్స్ అడుగుతాను. నేను ప్రొఫెషనల్ నిన్ను అడిగినా? నువ్వు ఇంత ప్రొఫెషనల్గా ఉంటావు అనుకోలే నేను. నేను చాలా ప్రొఫెషనల్. సరే ఇంటర్వ్యూ అంటే క్యాజువల్ ఒక 40 minutes ఉంటుంది లేదు అనుకున్నా. నేను అందుకే టీషర్ట్ వేసుకొని వచ్చిన. నేను లేకపోతే ఇంకా టిక్ టాక్ బ్లేజర్ అవి ఇవి వేస్తా అన్నావు నువ్వు. అవన్నీ ఎందుకు తీయన్నా నేను ఎంత సింపుల్గా కూర్చొని ఇస్తున్నా ఇంటర్వ్యూ. అవును. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నా. అవును చాలా సింపుల్. నేను ఒక్క విషయం అన్నా నా గురించి నేను డబ్బా కొట్టుకున్నాను. ఏం కొట్టలే. కారు లేవన్న మాట వాస్తవమే. కార్లు ఉండే మాట వాస్తవమే. ఒకప్పుడు ఉండే కార్లు ఇప్పుడు లేవు. నువ్వు రాజకీయంగా పనికిరావన్నమాట వాస్తవమే. నీకు సినిమాలలో రాజకీయాల్లో నేను పనికిరాను అని నువ్వు అన్నావు. నేను పనికి వస్తా, పక్కా పనికి వస్తా. నువ్వు చూడు 2023 ఈ ఇయర్లో. అరే ఒక్క నిమిషం, ఒక 23 అన్ని పక్కన పెట్టుకొని ఈ ఇయర్లో ఎలక్షన్స్ పెడితే చెప్తాను. చెప్పు. నాకు టీడీపీ పార్టీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది, బీజేపీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది, జనసేన నుంచి 3 పార్టీల నుంచి నాకు ఇన్విటేషన్స్ వస్తాయి. మరి ఏ పార్టీలో జాయిన్ అవుతావు? నీకు చాలా కష్టం వచ్చి పడ్డది. అరే లాటరీ తీద్దాం. చాలా కష్టం ఇది. లాటరీ తీద్దాం. ఏ రాజకీయ నాయకుడిని కూడా రాదు. 3 పార్టీలు స్లిప్ మీద రాసి ఒకటి పిక్ చేసుకుందాం స్లిప్. బీజేపీ అయితే బీజేపీలో చేస్తా, జనసేన అయితే జనసేనలో చేస్తా, టీడీపీ అయితే టీడీపీ చేస్తాం. కానీ మస్తు అదృష్టం ఉండాలి ఆ పార్టీ అధినేతలకు. నువ్వు పోయి కంటెస్ట్ చేసి నువ్వు ఆ పార్టీని ఎంచుకోవాలంటే కదా. కరెక్టేనా? అంతే కదా. ఇప్పుడు మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నేను జనసేనలో వర్క్ చేస్తున్నాను. నువ్వు ఇందాక అడిగినావు దేనికి చేస్తున్నావు జనసేనలో అన్నావు. నేను జనసేనలో ప్రజాసేవ చేయడానికి పోయినా అన్న. అంతే. ప్రజల కష్టాలు తెలుసుకొని ఒక ఏమంటారు దాన్ని మనం 1 by 1 ప్రిపేర్ చేస్తాం. ఏమంటారు అంటే ఏం చెప్పాలని. సరే అది పిటిషనో లేకపోతే ఒక మెమోనో అట్లా ప్రిపేర్ చేసుకొని పోతాం మనం. అయితే అసెంబ్లీకి వెళ్తాం. మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో. అయితే అసెంబ్లీకి వెళ్తాం, కాదంటే ఎంపీగా పార్లమెంట్కి వెళ్తాం. అంతేనా? పార్లమెంట్లో ఎవరు ఉంటారు? హెడ్ ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటాడు. నాకు తెలియదు. అసెంబ్లీలో ఎవరు ఉంటారు? స్పీకర్ ఎవరు? స్పీకర్ ప్రజెంటా? నాకు నేమ్ గుర్తులేదులే కానీ ఉన్నాడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు. మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తెలుసా? తెలుసు. ఎవరు ఆయన? గోల్డ్ స్మిత్ క్యాస్ట్ కి సంబంధించిన అతను. ఎవరైనా? ఏమో మా పేరు గుర్తులేదు నాకు. అంటే క్యాస్ట్లే గుర్తుంటాయి నీకు పెద్ద. అంటే నేను పర్సనల్గా ఒకసారి కలిసిన అనమాట. మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరు? గౌరవనీయులు కె చంద్రశేఖర్ రావు గారు. ఐటీ శాఖ మంత్రి వారు. కేసీఆర్ గారి తనయుడు శ్రీ కె తారక రామారావు గారు. కవిత ఏ పొజిషన్? కేటీఆర్ నా ఫ్రెండ్, కవిత గారు నా ఫ్రెండ్. నీకు చెప్పని విషయం ఇంకోటి ఉంది, చెప్తే నువ్వు ఇంకా షాక్ అవుతావు. చాలా షాక్లు ఇస్తున్నావు. ఇలా నిద్ర కూడా పోవు. యాక్చువల్లీ ఆమె CEO అనమాట. దేనికి? టీసీఎస్కి చేసా 3 days, మైండ్ ట్రీ కంపెనీ చేసా, క్వాల్కామ్కి కూడా CEOగా చేయమన్నాడు కేటీఆర్ గారు. నన్ను ఇంటర్వ్యూ ఎందుకు చేయమన్నారు చెప్పు అసలు. నేను అదే చెప్పినా కదా, నీకే వాళ్ళు నిద్ర పట్టదు. నిద్ర నాకు పోయి ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేయమన్నారు నన్ను? అదే అంటున్నా కదా. ఫస్ట్ ఫీల్ ఉన్నది నాకైతే అలా. అవునా? సరే మరి ఇంతటితో ఈ ప్రసంగాన్ని నేను అంటా ఉంటాను. నువ్వు రుబాబు చూపిస్తున్నావు ఎందుకు? ఇంకా నేను రుబాబు చూపిస్తున్నానా? ముగిద్దామంటున్నా ఇంతటితో ఈ ప్రసంగాన్ని. అంత అడ్డు ఎందుకు రా నాయన నీకు? ఓపికతోటి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు ఇంకా ఇచ్చు చేయబడుతుంది. సరే కానీ సింపుల్గా చేద్దాం. ఇంకా సింపుల్ ఏముంది ఇంకా చేయనీకి నీతోటి? సున్సిత్, ఇప్పటికన్నా నిజం చెప్పు, నీకు దండం పెడతా. నీ పిచ్చకుంట్లో లెక్కలు చేసినావు అనుకో.
ఏం కాదు, ఏముంది దాంట్లో వేసుకుంటారు, బీప్ సౌండ్ వేసుకుంటారు లేదు. ఈ చిల్లర మల్లర లెక్కలు చేసినాం అనుకో అస్సలు మంచిగా ఉండదు. నీ కార్ కలెక్షన్ ఏందో చెప్పు నాకు. సో నాకు ఇష్టమైన కారు BMW X5 95 lakhs ఉంటుంది. నాకు నచ్చిన మోడ్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్, BMW X5 లేజర్ లైట్స్ ఉంటాయి. ఆ టెక్నాలజీ వేరే కంపెనీలో లేని లేదు. ఓకేనా, ఓన్లీ BMW ఉందా? యా ఉందా? ఉంది. యా ఉంది. ఎన్ని చక్రాలు నేను చూపిస్తా. ఎన్ని చక్రాలు ఉంటాయి? 4 ఉంటాయా? 4 wheels ఉంటాయి. BMW 4 wheel డ్రైవ్ అది. అదేంటి BMW 4 ఉంటాయా? నిజమా? 4 wheels స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్ ఉంటుంది. రైట్ సైడే ఉంటుంది. ఇండియాలో రైట్ సైడే ఉంటుంది. ఇక అదర్ దాన్ ఇండియా. ఫారిన్ లో ఏమైనా కార్స్ ఉన్నాయా నీకు? ఫారిన్ లో లేవులేండి. ఫారిన్ లో లేవు అంటే ఫారిన్ వెళ్ళినప్పుడు షూటింగ్ ఇప్పుడు వాళ్ళే కార్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మళ్ళీ ఒకసారి అడిగినాను. 3 కార్లు ఉన్నాయంట ఫారిన్ లో. ఓపెన్ గా చెప్పేస్తున్నా నేను. ఇంకెందుకు ఇప్పుడు లేనిది మనం ఎందుకు చెప్పుకోవడం? లేనిది చెప్పాలి అనుకో. నేను చెప్తున్నా ఇంటర్వ్యూ మధ్యలో నేను కొట్టాల్సి వస్తుంది. చెప్తున్నా లేనిది చెప్పిన చెప్తా నేను క్రాంతి. ఇప్పుడు లేనిది చెప్పాలనుకో, నాకు 2 రోల్స్ రాయిస్లు ఉన్నాయి, 2 మెర్సిడస్ AMG G63లు ఉన్నాయి, 2 వోల్వో కార్లు ఉన్నాయి, ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఉంది, 2 హెలికాప్టర్లు ఉన్నాయి అని చెప్తా నేను చెప్పాలనుకుంటే. అవన్నీ చెప్పట్లేదు కదా. ఇప్పుడు చెప్పిందంతా సోది. ఇప్పుడు చెప్పేది నిజం. శభాష్. నాకు ఒక BMW X5 మాత్రమే ఒకటే చెప్తున్నా నేను. నా దగ్గర BMW X5 మాత్రమే ఉంది. ఇప్పుడు ఉందా? కారు ఉందా నీకు? ఉంది. నీకు నాకు చూపిస్తావా? చూపిస్తా. ఏడా? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఉందా? ఏం చేస్తుంది కార్? ఏం చేస్తుంది కార్? ఏం చేస్తుందా? ఏం చేయదు. నీ లెక్కన ఉత్తదేనా? నాలా గుర్తుంది. ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ మోడల్ అది BMW X5. సక్సెస్ఫుల్ మోడల్. కానీ నువ్వు నిజంగా BMW కార్నే ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు. నీ దగ్గర ఉంది. నాకు X5 ఉంది, X1 కూడా ఉంది. X1 ఏమో హీరోయిన్ రమ్యకృష్ణ గిఫ్ట్ ఇచ్చింది నాకు. X1 అది అనమాట. హీరోయిన్ రమ్యకృష్ణ గారు నీకు గిఫ్ట్ ఇచ్చిరా కార్? ఎందుకు? ఇట్లా తీసి కట్టలు కట్టినామని నీకు ఇచ్చారా? ఎందుకు అంటే చెప్పలేనులే కానీ. ఏమైంది? వీళ్ళకి ఏమైంది? ఏం లేదు. పోసుకున్నావా ఏమన్నా? లే సూసైడ్ చేసుకున్నావు మా స్టూడియోలో? లే మీ స్టూడియోకి నా వల్ల ఎటువంటి బ్యాడ్ నేమ్ రాదు. డోంట్ వరీ. నువ్వే పెద్ద బ్యాడ్ మ్యాన్. ఏం టెన్షన్ పడకు. క్రాంతి కదా, క్రాంతి మంచి నేమ్. క్రాంతి అంటే ఏందో తెలుసా? తెలియదు. లైట్ రేస్ మంచి నేమ్ క్రాంతి అనేది. సూర్యక్రాంతి అంటారు చూసినాం అట్లా. రేస్ అంటే నువ్వు ఒకరి జీవితంలో వెలుగులు నింపే అంత ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా నీ జీవితంలో ఏమైనా వెలుగు నింపితే అది నీ చేతులు ఉంటుంది, మీ ఎడిటింగ్ టీం చేతులు ఉంటుంది. నువ్వు జెన్యున్గా తీసుకుంటే ఇంటర్వ్యూ వితౌట్ ఏమంటారు దాన్ని సెన్సార్ కట్ లేకుండా పెట్టినావు అనుకో ఎక్కడికో వెళ్ళిపోద్ది. 4 million కాదు 8 million వెళ్తుంది. నువ్వు అంతా సెన్సార్ కట్లు చేసి దాన్ని ఒక పావు గంట చేసినావు అనుకో ఇంటర్వ్యూని, ఇక బిస్కెట్ అయిపోతుంది. అట్లా అన్నమాట. నీకు మన తెలంగాణ రాజకీయ వ్యవస్థలో చూసుకుంటే రీసెంట్గా లిక్కర్ స్కామ్లా కవితమ్మ ఉన్నదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో కవిత ఉంది వాస్తవమే. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్నోవాలు ఇచ్చారు కదా, ఇది 10 లక్షలు 12 లక్షల ఇన్నోవాస్. ఆ స్కామ్లో కూడా తన హస్తం ఉంది, నిజమే. అయితే ఇంకా ఉందా? ఉంది. అంతేనా? అయితే ఏంది, ఎంతో మంది మినిస్టర్లు స్కామ్లు చేస్తున్నారు. తను కూడా ఎమ్మెల్సీగా స్కామ్ చేసింది. అయితే ఏంది? అయితే ఏం లేదు. నీకు దెబ్బలు పడితే ఇట్లా మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చిరనుకోండి, CID వాళ్ళు CBI వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారనుకోండి, స్కామ్ చేసింది క్లియర్గా కనిపిస్తూనే ఉంది కదా డాక్యుమెంట్స్. అయితే ఏంది అంటారు, కవితమ్మ అంటది. అయితే ఏంది, ఏం కావాలి మీకు అంటది. దగ్గరుండే చూసినట్టే చెప్తున్నావు. అదే చెప్తున్నా. అయితే ఏంది అంటది, ఏం కావాలి మీకు అడుగుతుంది. 10 కోట్లు కావాలంటే 10 కోట్ల చెక్ ఇస్తుంది, 20 కోట్లు కావాలంటే 20 కోట్ల చెక్ ఇస్తుంది, అంతే. నీకేమన్నా ఇచ్చిందా ఎప్పుడన్నా? నాకా? నా ఫ్రెండ్ అని చెప్తున్నా కదా నేను. కవిత నీ ఫ్రెండా? కేటీఆర్ ఏమవుతాడు? కేటీఆరా వరుసగా చెప్పు. ఫ్రెండ్ అవుతాడు. బాగా అవుతాడా? ఫ్రెండ్ అవుతాడు. వరుసలు కలపదులే మీడియా ముందట, అవి మళ్ళీ కాంట్రవర్సీ అవుతాయి. కేసీఆర్ నీ ఇంటికి వస్తారు TRS గూండాసు, నా ఇంటికి వస్తారు TRS గూండాసు. అంతేనా? ఎందుకు రిస్క్? నీకు పొలిటికల్గా ఎవరన్నా రిలేటివ్స్ ఉన్నారా? అంటే నీకు బావ అయ్యేటోళ్ళు? బావ అయ్యేటోళ్ళు ఎవరు లేరులే కానీ మామ అయ్యేటోళ్ళు ఉన్నారు. సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీ హరీష్ రావు గారు మా మామయ్య క్లోజ్ ఫ్రెండ్ అనమాట.
అప్పుడప్పుడు నేను అంటే అవి ఇవి అవుతూ ఉంటాయి కొన్ని ఈవెంట్స్ అట్లాంటివి అయినప్పుడు మామ ఇంటికి వెళ్తా, హరీష్ రావు వస్తాడు, కేసీఆర్ కూడా వస్తాడు. కేసీఆర్ మా తాతయ్య ఫ్రెండ్ అనమాట. కానీ వాస్తవానికి ఇంటర్వ్యూలో నువ్వు అసలు ఏం చేస్తున్నావు కూడా అర్థమవుతలేదు. సో అది అనమాట. హరీష్ రావు గారు మీ మామ అంటావు. మామ అంటే మామని కాదు, మామ వరుస అవుతారు. మామ వరుస అవుతాడు. ఇప్పుడు హరీష్ రావు గారు మామ వరుస అయినరే అనుకో, అంటే ఇప్పుడు కేటీఆర్ నీకు బాబాయ్ అవుతాడు. కేటీఆర్ బాబాయ్ అవుతాడా? అంతే కదా, వాళ్ళిద్దరు బాబా మడతలు కదా, అట్లా అనమాట. కేసీఆర్ తాత అవుతాడు నీకు. వారసును తాతయ్య ఫ్రెండ్ తాతయ్య అవుతాడు కదా. అవును, నువ్వు వారసును. ఇప్పుడు అదే చెప్తున్నా, తాతయ్య ఫ్రెండ్ తాతయ్య. నువ్వు ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి. వాస్తవం ఈ లాజిక్ లో చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు నాకు చెప్పినా కదా మా తాతయ్య ఫ్రెండ్ అని, అంతే తాతయ్య ఫ్రెండ్ తాతయ్య అవుతారు కదా. తాతయ్య ఫ్రెండ్ గ్రాండ్ ఫాదర్. నేను మస్తారో పోయినా కేసీఆర్ గారితో గజ్వెల్కి పార్టీ చేసుకోనికి. ఇద్దరం కూర్చొని తాగుతాం, ఇద్దరం కూర్చొని తింటాం. కేసీఆర్ గారు నువ్వు కూర్చొని తాగుతారు. నాకు ఎంపీ ఇస్తా అన్నాడు, టీఆర్ఎస్ జాయిన్ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇస్తా అన్నాడు. అది ఏడా ఏ కాన్స్టిట్యూన్సీ? ఎక్కడో కాడ ఏముంది, ఎక్కడో కూడా ఇట్లా జల్ది అయిపోతుంది, జల్లి గెలిస్తే అయిపోతుంది అంతే. రాజకీయాలు చాలా మంది అనుకుంటారు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడం, ఎంపీగా గెలవడం పెద్ద కష్టమైన పని అనుకుంటారు. చాలా సింపుల్, చాలా సింపుల్. ఏం చేయాలి? సింపుల్ అంటే ఏం చేయాలి? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఆర్గనైజ్ చేసినప్పుడు నామినేషన్ వేయాలి, నామినేషన్ వేయాలి, ప్రజల పల్స్ పట్టుకోవాలి. వీళ్ళు డబ్బుకు లొంగుతారా, భూములకు లొంగుతారా, ఇళ్ళకు లొంగుతారా, లేదంటే మద్యం బాటిళ్ళకు లొంగుతారా, లేదంటే గోల్డ్కు లొంగుతారా, అవన్నీ సర్వే చేసుకోవాలి. దేనికి లొంగితే అది ఇవ్వాలి గిఫ్ట్స్ అంతే. అంతే. ఎలక్షన్ టైంలో ఒకటి చెప్తాను క్రాంతి, ఎలక్షన్ టైంలో క్రికెట్ కిట్లు, ల్యాప్టాప్స్, ఈ ట్యాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్ అవన్నీ ఎందుకు పంచుతారు అనుకుంటున్నావు? కానీ అట్రాక్ట్ చేయడానికి, జనాలను అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు దాదాపు ఒక 1.5 hours నుంచి నీ ఇంటర్వ్యూలో ఎంత కోపం వచ్చినా ఓపికతో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఒక రీజన్ ఉంది. నీ కాడ అంతో ఇంతో సబ్జెక్ట్ ఉంది, కాకపోతే పిచ్చో నేను. నేను ఇందాకనే చెప్పిన, నేను పిచ్చోని కాదు, నాకు ఒక పిచ్చి ఉంది. నాకు అదేంటి అంటే, నీకు నాకు ఒక పిచ్చి ఉంది. అదేంటి అంటే సినిమా పిచ్చి. సినిమా పిచ్చి తప్పితే నాకు ఏం లేదు. సినిమా పిచ్చి ఉంది కాబట్టే ఆఫర్స్ రాకపోయినా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, మంచు విష్ణు గారిది, ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత. మీ ఏమేంటి అని చెప్పేసి అడిగారు. ఏదో ఒక ప్రోగ్రాం ఉంది, భారతదేశం గర్వపడే ఒక ఆర్టిస్ట్ని అవ్వాలి, భారతదేశం గర్వపడేలా ఒక ఆర్టిస్ట్ని అవ్వాలి నేను అని చెప్పేసి మంచు విష్ణు గారు అన్నారు. అతను ఆర్టిస్ట్గా ఎప్పుడో క్లిక్ అయ్యాడు, ఎప్పుడో సక్సెస్ అయ్యాడు ఆర్టిస్ట్గా. హీరోగానే సక్సెస్ అయ్యాడు మంచు విష్ణు. డి మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ డి, ఒక హీరోగా సక్సెస్ అయ్యాడు. బ్లాక్ బస్టర్ మూవీ ఉంది అది. దాని తర్వాత లావణ్య త్రిపాఠితో ఒక మూవీ చేశాడు, దూసుకెళ్తాను ఏదో, అది మంచి హిట్ మూవీ ఉంది, దూసుకెళ్తా. మొన్న అదేంది ఏదో సంథింగ్ మూవీ చేశాడు, అదేంది టైటిల్ నాకు గుర్తు రావట్లేదు. మంచు విష్ణు చేసిన మూవీ 100 crores బడ్జెట్. లక్కీయా కాదు, ఏదో సినిమా జే మీద స్టార్ట్ అవుతుంది, మాకు తెలియదు అంత, మా నాలెడ్జ్ ఏదో ఉంటుంది. జిల్లా ఏదో సంథింగ్, జిన్నా అనే మూవీ 100 crores బడ్జెట్. 100 crores అది 100 crores బడ్జెట్. ఇద్దరు హీరోయిన్లను పెట్టుకున్నాడు అందులో. సన్నీ లియోని పెట్టిండు, ఇంకెవరో హీరోయిన్ ఉన్నది. సన్నీ లియోన్ టాపిక్ వచ్చింది కాబట్టి నీ అభిప్రాయం ఏందా మీద? సన్నీ లియోనా అభిప్రాయం అంటే నువ్వు సన్నీ లియోన్ అంటే నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? సన్నీ లియోన్ అంటే ఒక మంచి హీరోయిన్ అంతే. మంచి హీరోయిన్. ఎప్పుడైనా కలిసినావా సన్నీ లియోన్? చాలాసార్లు, ముంబైకి చాలాసార్లు వెళ్ళాను. చెప్పు తీసుకొని కొడతారా? సీరియస్లీ నేను డేట్ చేశా, సన్నీ లియోన్తో డేట్ చేశా, ముంబైలో డేట్ చేశాను, ఎంజాయ్ చేసి వచ్చేసాను అంతే. నువ్వు మామూలు మన కానీ అంతే. డేట్ చేశాను, ఎంజాయ్ చేశాను, వచ్చేసాను అంతే. నువ్వు చెప్పే మాటలకు మామూలు కూడా నవ్వుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు మొత్తం మీద. నువ్వు డేట్ చేసినావు సన్నీ లియోన్ తోటి. ఎన్నిసార్లు కలిసినావు నువ్వు సన్నీ లియోన్ని? సన్నీ లియోన్ని నేను ఒక 3 times కలిసి ఉంటాను. 3 times కలవడం అంటే చాలా సార్లు అన్ను. కలవడం అంటే నువ్వు డబుల్ మీనింగ్లో అర్థం చేసుకోకు, నార్మల్గా కలిసాను. నువ్వు ఏదో డబుల్ మీనింగ్లో అర్థం చేసుకుంటున్నట్టు నువ్వు అట్లా లేదు. 3 times మెచ్యూరిటీ లేదు. ఒకసారి మోహన్ బాబు ఇంటికి వెళ్ళినప్పుడు కలిసిన, ఇంకోసారి ఏమో ముంబైకి వెళ్ళి కలిశాను. సో మొత్తం 3 times కలిసాను అనమాట. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంటికి కూడా పోతాను?
మోహన్ బాబు ఇంటిగా మంచులక్ష్మి నా క్లోజ్ ఫ్రెండ్ అండి. సీరియస్లీ నేను మంచులక్ష్మి ఇద్దరం 2 times తిరుపతి వెళ్ళొచ్చాం. నన్ను రమ్మంటుంది, ఇంటికి రమ్మంటుందిలే, కానీ ఇక వీళ్ళే మళ్ళీ ఎక్కడ వాళ్ళకి భావనేతను అని వాళ్ళు టెన్షన్. మంచు విష్ణుకి మనోజ్కి అదే అనమాట. ఫుల్ కామెడీ వచ్చిందిలే. ఫుల్ కామెడీ ఉంటుందిలే, చూసేటోళ్ళు పగలవని నవ్వుతారు చూడరాదు. కామెంట్స్ వస్తాయి. అదే అనమాట స్టోరీ. చాలా గ్రేట్ అసలు. అంటే నేను చెప్పినా కదా, నాకు కొంతమంది బ్యాకప్ ఇచ్చారు. హీరో చిరంజీవి గారు కానివ్వండి, కానీ సాయి కుమార్ గారు కానివ్వండి, వీళ్ళతో శంకర్ దాదా MBBSలో సిట్టింగ్ చేస్తారు చూసినావా? హీరో శ్రీకాంత్, చిరంజీవి, మన అదేమంటారు హౌస్ ఉంటుంది ఒకటి, వాటర్ అలా కాలు పెట్టుకొని డ్రింక్ చేస్తున్నట మస్తు ఉంటుంది అట. అట్లా ఎంజాయ్ నీళ్ళలో నువ్వు అనుకున్నావా? కాదు అట్లా 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 నీళ్ళలో కాలు పెట్టి డ్రింక్ చేసుకుంటూ ఉంటే మస్తు ఎంజాయ్మెంట్ వస్తుందట. అట్లా నేను ఎంజాయ్ చేస్తాను సాయి కుమార్తోని, మన చిరంజీవి గారితోని. మొన్న సంక్రాంతి టైం కోడి పందాలు అయితే కదా, సాయి కుమార్ అన్న రమ్మంటాడు నన్ను, అందరూ పోదాం రా, ఫుల్ ఎంజాయ్ చేసాను. రారే సంచిత్ రారా అంటే నువ్వు పోలే. రా కొట్టాడు, కాకపోతే ఇన్వైట్ చేస్తాడు. పందెం కోళ్ళు అవన్నీ ఉంటాయి ఇక, ఆడడానికి రమ్మంటాడు. ఆడడానికి కాదు, సూన్నీకి. నువ్వు క్యాసినో ఆడతావా? ఆడ గోవా పోయినా ఎప్పుడన్నా? క్యాసినో ఆడను, కాకపోతే హార్స్ రేసెస్ మీద పెడతావు. హార్స్ రేసెస్ పెడతా. నువ్వు ఇప్పుడు హార్స్ రైడ్ చేసినావా? హార్స్ రైడ్ నేర్చుకున్నా, చేయలే. నేర్చుకున్నావు ఎన్నిసార్లు నేర్చుకున్నా? ఒక్కసారి నేర్చుకున్నా. విఫలమైన ఏదైనా విద్య ఒకసారి నేర్చుకుంటారు. నాకు తెలిసి ఆ గుర్రం కూడా అసూయ పడవచ్చు నిన్ను చూసి, అందాన్ని చూసి. నాకంటే అందంగా ఉన్నాడు. నేను అంత అందగా నేను కాదులే, నేను ఓపెన్ గా చెప్పేస్తాను, నేను ఏదో యావరేజ్ గాయ్. కానీ ఒప్పుకుంటున్నావు మెల్లమెల్లగా. అంతే యావరేజ్. ఒక్కటి, ఇంతసేపు డ్రామా చేసినావు, ఇంకో డ్రామా చేసినావు కాడ ఇంకో అనాలి అనిపించింది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఓకే కదా? ఇప్పుడు అన్ని నిజాలు చెప్పు, మరీ డెప్త్ వద్దు. డెప్త్ కాదు, ఇప్పుడు ఫైనల్ అయిపోయింది ఇంటర్వ్యూ. నాకు కూడా చేసే ఇంట్రెస్ట్ లేదు. ఒక పని చేద్దాం, ఇన్సేపు మనం బాగా డిస్కస్ చేసినాం కదా, ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక 5 questions అడుగు, టకా. ర్యాపిడ్ ఫైర్ కూడా ఉందా ఇంకా నీతోటి? నాకు అడుగు. ఏం అడగాలి అది కూడా నువ్వు చెప్పు. ఏం క్వశ్చన్స్ అడగాలి కూడా నేను చెప్పన్నా. మరి నాకు శాలరీ ఇస్తారు మరి మీ స్టూడియో వాళ్ళు, నీకు అదే అంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నన్ను తీసేసి నేను పెట్టుకుంటారు. అదే అంట, నీ శాలరీ నాకు ఇస్తారు. మరి నీ శాలరీ నీకు రావాలంటే నన్ను క్వశ్చన్స్ అడగాలి. నిన్ను క్వశ్చన్లు అడగాలి. సరే, ఇప్పుడు నేను ఎంతసేపు అంతా ఇక నీకు తోచింది, నీకు నచ్చింది, నీకు ఇష్టం వచ్చింది, నీకు పిచ్చిలేసి ఏదో ఒకటి చెప్పినావు కదా, ఇప్పుడు నిజాలు చెప్పు. ప్రతిదీ నిజమే చెప్పు. నీకు కార్లు ఉన్నాయా? ఉన్నాయి. నిజం చెప్పు. ఉన్నాయి. నేనే కొట్టాల్సి వస్తుంది. ఉన్నాయి, చూపిస్తా నేను. నువ్వు సండే రోజు ఇంటికి రా. బైక్ ఉందా, కారు ఉందా నీకు? నాకేం లేదు. ఆటోకి వస్తా నేను. ఆటోకి వస్తావా? ఆటోకి ఎందుకు? నేను ఈ లెక్క మీ స్టూడియో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా నీకు వెహికల్ రా. సరే, నువ్వు చెప్పినావుగా, నువ్వు చెప్పినావంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఏంది, నీకు ఉన్నాయా కార్లు? ఉన్నాయి. నిజంగా ఉన్నాయి. నీకు సినిమా ఇండస్ట్రీ తోటి సంబంధాలు ఉన్నాయా? సున్షిత్ నిజంగా చెప్తాను. ఉన్నాయి క్రాంతి. నేను ఎత్తులో చేసుకొని చెప్పు. ప్రామిస్. సినిమా ఇండస్ట్రీ తోటి ఇంకేం భస్మం అయిపోతావు. అరే ప్రామిస్, నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. చెప్పినా కదా నేను హీరోల నేమ్స్, వాళ్ళ సపోర్ట్తోనే నేను ఎదిగాను అంతే. వాళ్ళ సపోర్ట్ తోటే ఎదిగినా అంటూ. ఈ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా సపోర్ట్ ఉన్నది నాకు. పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీ పర్సన్ని కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రోజా గారు సపోర్ట్ చేస్తారు. ఎంత తలకాయ నొప్పి ఉన్నది ఇప్పుడు. జర నిజం చెప్పు. మా ఇంటర్వ్యూలో నిజం చెప్తావు అన్న ఓపికతోటే ఇంతసేపు ఇంటర్వ్యూ చేసి. నిజమే చెప్తున్నా క్రాంతి, నిజం చెప్తున్నా నేను. నీకు నిజంగా సంబంధాలు ఉన్నాయి? ఉన్నాయి నిజంగా. సంబంధాలంటే మళ్ళీ వేరే అనుకుంటారు, సంబంధాలు కాదు. నువ్వు అనుకున్న సంబంధాలు కాదు నాయన, నేననే సంబంధాలే. కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు. కాంటాక్ట్స్ ఉన్నాయి. రిలేషన్ అనొద్దా? రిలేషన్షిప్లో అంటే నేను ఎవరితో రిలేషన్షిప్లో లేని. ఇప్పుడు ఒక లావణ్య త్రిపాఠి అని బల్ల గుద్ది చెప్తావు. అది వాస్తవమే. మళ్ళీ ఒకసారి జైలు కూడా పోవడం వాస్తవమే. లే పోను ఇట్లా వేస్తే పోతావు. పక్క పోతావు. పోయినా కూడా 2 రోజుల కంటే ఎక్కువ. ఎందుకు? జైలు కార్డు ఉంది నీ కాడ. అరే స్వయంగా కేసీఆర్ గారే వచ్చిండు నా ఇంటికి వచ్చి జైలు కార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాను. కేసీఆర్ జైలు కార్డు యూజ్ చేసుకోమన్నాడు నిన్ను. కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి లేదు ఇక్కడ తెలంగాణలో, ఎవరికి లేదు. ఎందుకు? ఎవరైనా అరెస్ట్ చేస్తే గజ్వెల్ తీసుకుపోయి రోడ్డు దక్కిస్తారు మంచిగా. ఈ విమానం మోత మోగిద్ది. తెలుసా విషయం నీకు? అరే ఎంత చెప్పినా ఎన్ని అడిగినా కూడా నిజాలు చెప్తలేడు అన్న. మా అంటే ఒట్లే వేసుకుంటున్నా. కానీ
సరే సున్షిత్, ఇక నీ ఇంటర్వ్యూలా ఇప్పుడు నువ్వు నిజాలు చెప్తావన్న ఉద్దేశంతో ఇంతసేపు ఇంటర్వ్యూ నిజాలు చెప్పినా కాబట్టే నువ్వు అంత ఓపిక ఉన్నావు. నేను అబద్ధాలు చెప్పుకుంటే నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయాడు మధ్యలో. అబద్ధం అంటే ఒక్కసారి అబద్ధం చెప్పు మాకు. యాక్చువల్గా మొన్ననే నేను ఢిల్లీకి వెళ్ళి మోడీతోని బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా. ఇది నిజం. ఇది అబద్ధం. ఇది అబద్ధమా? చూసినావా? నేను అదే నువ్వు ఏవి నిజాలు చెప్తున్నావో ఏవి అబద్ధాలు చెప్తున్నావు అదే చెప్తున్నా. ఎంత సింపుల్గా చెప్పేసిన చూసినావు. అబద్ధం కూడా నిజం అల్లినట్టే అల్లినాయి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం అట్లా అల్లేసినావు అంటే సున్షిత్, నేను ఒక ప్రశ్న అడుగు. ఇప్పుడు నవ్వినవు చూసినావా? ఆ నవ్వుకి ఎంత తీసుకుంటావు? నవ్వినందుగా ఫ్రీయా? నీకు ఫ్రీ. సరే సున్షిత్, ఇక నాకు నిన్ను ఇంటర్వ్యూ చేసే ఓపిక నాకు లేదు, కానీ ఇప్పుడు వచ్చింది చూసినావు ఆ స్మైల్ నీకు నాకు, అది జెన్యున్ స్మైల్ అబ్బా. ఇట్లాంటి స్మైల్ డేలో ఒక్కసారైనా రావాలి మనకు. రావాలంటే ఏం చేయాల్సి సున్షిత్? ఏమన్నా టిప్స్ ఉన్నాయా? లేకపోతే స్మైల్ ఇవ్వలే అనుకో, మన ఇట్లా జెన్యున్ స్మైల్ ఇవ్వలే అనుకో, ఏమనుకుంటారంటే వీడికి ఏదో సంథింగ్ డిసార్డర్ ఉందిరా అనుకో. నీకులాగా నాకులాగా కాదు. కొంచెం వ్యక్తికి అట్లా నవ్వలేదనుకోండి రోజుకు మనిషి ఒక్కసారైనా, అతనికి ఏదో డిసార్డర్ ఉందిరా అనుకుంటాం. కొంతమందికి ఓసిడి ఉంటుంది, కొంతమందికి అమ్నీషియా ఉంటుంది, కొంతమందికి డెమెన్షియా ఉంటుంది. తెలుసా డెమెన్షియా అంటే? నాకు తెలియదు. డెమెన్షియా అంటే డే బై డే వాళ్ళకు ఇంటెలెక్చువల్ మెమొరీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, మెమొరీ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని డెమెన్షియా అంటారు. సో చాలా డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట. కొందరికి ఫోబియా ఉంటుంది. నన్ను అడగని అయితే ఓపెన్గా చెప్పేది ఒకటి. ఇంతసేపు నువ్వు నవ్విచ్చినావు, అబద్ధాలు చెప్పినావు, అన్నీ అదంతా వేరే విషయం. ఇప్పుడు నిజం చెప్పు. నీ ముంగటికి వచ్చేవారన్న నిన్ను పిచ్చోడా అన్నారా? నిజం చెప్పు. మీ అమ్మ కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు. అనలేదు. ఒకవేళ అంటారన్న ఆలోచన ఉందా? అనరు. నీకేమనిపిస్తుంది ఒకవేళ అంటే ఎవరన్నా అంటే? ఏమనిపించదు. నేను అంటే ఇప్పుడు ఒక పర్సన్ నన్ను పిచ్చోడా అంటే నేను ఎలా రియాక్ట్ అవుతానని కదా, అదే కదా. సున్షిత్ అంటే నువ్వు ఏడ్చినావా ఎప్పుడన్నా? ఏడుస్తారు, అది కూడా ఒక ఫీలింగ్ కదా. మనిషి అన్నాక ఎప్పుడో ఒక పరిస్థితిలో ఏడుస్తారు. ఏ విషయంలో ఏడ్చినావు నువ్వు? చెప్పినా కదా, నాన్నకు ప్రేమతో మూవీ. సినిమా గురించి చెప్పకు, నీ పర్సనల్ లైఫ్లో చెప్పు. నేను అంటే పర్సనల్ లైఫ్లో నేను లవ్ చేసేది 4 పర్సన్స్ని నేను లవ్ చేస్తున్నా అబ్బా. 4 పర్సన్స్. ఆ పర్సన్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, ఏ ఒక్కరు బాధపడ్డా నేను బాధపడతా, ఏడుస్తా. అదే అన్నమాట. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్నే రిలేషన్షిప్ అంటారు. సున్షిత్, ఎట్లా నాకు ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇంటర్వ్యూ కూడా మెంటల్ ఆన్సర్లు ఇస్తున్నావు. అయితే సున్షిత్ను ఇంటర్వ్యూ చేయడానికి గల కారణాలంటే ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా అన్ని బోకు ముచ్చట్లు, అన్నీ అంటే అబద్ధాలు, లేకపోతే నేను అది అని చెప్తాడు. సో మన ఇంటర్వ్యూలు నన్నా నిజాలు చెప్పించే ప్రయత్నం కోసం సరే వస్తానంటే ఇంటర్వ్యూ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినాం. ఓపిక లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకొని కూర్చొని నీళ్ళు తాగుకుంటా, ఛాయ్ తాగుకుంటా ఇంటర్వ్యూ చేసినాం. ఇప్పటికైనా నిజాలు చెప్పు నువ్వు. చెప్తా అడుగు. నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకు నీతో ఉండే రిలేషన్ చెప్పు, ఓపెన్గా చెప్పు. నాకు తెలియదు అన్నాను నువ్వు, లేకపోతే ఇంకేమన్నాను, కానీ అబద్ధాలు చెప్తే మంచిగా ఉండదు. 100% నిజాలే చెప్తాను. స్టార్ట్. మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక అగ్ర హీరో. నాగబాబు గారు, హీఈస్ ఏ గుడ్ హీరో. పవన్ కళ్యాణ్, హీఈస్ ఏ గుడ్ పొలిటీషియన్. బాలకృష్ణ, హీఈస్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. అనుష్క గారు, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. రమ్యకృష్ణ గారు, షీ ఈజ్ లైక్ మై మదర్. లావణ్య త్రిపాఠి, షీ ఈజ్ మై ex-wife. త్రిష, actually she proposed me, but I rejected her. She is my best friend. కాజల్ అగర్వాల్, she is my Janu. నీ ఫోన్లో సేవ్ చేసుకున్నా జాను. తమన్నా, she is my ex-wife. ఎందుకు సున్షిత్, ఎందుకు చెప్పాను? ఒకటి జెన్యూన్ స్మైల్ ఇది. ఎందుకు చెప్పు ఈ క్వశ్చన్లు? వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి పోయి తన్నులు తినడం ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పు? వాళ్ళ జోలికి నీకు తన్నులు పడితే నాకు తన్నులు పడితే ఎందుకు చెప్పు? అనసూయ, షీ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. రష్మిక మందన, మై క్రష్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 సార్లు కేసు పెట్టింది నా మీద. మీ మీద? నేను మోసం చేసిందని. మనం మోసం చేయాల్సిన అవసరం నాకేం వచ్చిందో తెలియదు. 3 సార్లు సున్షిత్ శ్రీరామోజు అనే హీరో నన్ను మోసం చేశాడు అని కేసు పెట్టింది. పూజా హెగ్డే, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. యాంకర్ సుమా. యాక్చువల్గా నాకు అత్తయ్య కావాల్సింది, మిస్ అయింది కొంచెంలో. మిస్ అయిందా? అత్తయ్య వరస అవుద్ది. ఇట్లా ఇది బాగుంది.
ఈ కంటెంట్ మొత్తం సినిమాలో పెట్టుకుంటే బాగా నువ్వు అప్పుడు మంచి కమెడియన్ అవుతావు. కమెడియన్ అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ అందరూ ఇప్పటికన్నా నిజాలు చెప్పరా నాయనా అదే చెప్తున్నా. నా ఇంటర్వ్యూస్ అందరు చూసి నేను ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తున్నాను, సో ఇతనికి ఏదైనా కామెడీ రోల్ ఆఫర్ చేద్దామా అని చెప్పేసి చాలామంది డైరెక్టర్స్ అనుకుంటున్నారు. నాకు జాతిరత్నాలో కామెడీ రోల్ అడిగారు. మొన్న అల్లరి నరేష్ మూవీ నాంది, అందులో ప్రియదర్శి చేశాడు కదా, అతను చేసిన రోల్ ఫస్ట్ నన్ను అడిగారు. నేను కామెడీ రోల్స్ చేయనండి అని చెప్పాను. ఏదైనా మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోలో, లేకపోతే కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ ఉంది అదేంటి పటాస్, అట్లాంటి రోల్ ఏదో ఒకటి ఇవ్వండి, మంచిగా చేస్తా. పోలీస్ రోల్స్ పక్కా అవుతుంది సంచిత్. సరే, ఇప్పుడు పొలిటీషియన్స్ గురించి చెప్పు. కేసీఆర్ హీఈస్ ఎ గుడ్ పొలిటీషియన్. కేటీఆర్ హీఈస్ ఎ రెమో. కవిత షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ధర్మపురి అరవింద్ హీఈస్ ఎ పవర్ఫుల్ క్యాండిడేట్ ఫ్రమ్ బీజేపీ పార్టీ. రఘునందన్ రావు okay, he is not so powerful but he is a good politician. బండి సంజయ్ PM candidate. రేవంత్ రెడ్డి He is not a good politician, he is not a hero, he is not a artist, he is not a good human being. రాహుల్ గాంధీ He is my friend. ఫ్యూజ్ వైర్ కట్ అయిపోయిందా? సోనియా గాంధీ సోనియా గాంధీనా? సోనియా గాంధీకి నాకు అసలు సంబంధమే లేదు, పరిచయం కూడా లేదు. అమిత్ షా హీ ఈజ్ మై బ్రదర్. మోదీ శ్రీ నరేంద్ర మోడీ, సిన్సియర్ పొలిటీషియన్. అరే ఇది బాగా అంటే ఆలోచించి లేకపోతే మొత్తం ఒక యుద్ధం చేసి తీసిన పేరు ఇది. ఇప్పుడు రాబోయే పేరు ఓకే, దాని గురించి చెప్పాను. చెప్తా డెఫినెట్గా పక్కా. కమెడియన్ సున్షిత్. హీ ఈజ్ నాట్ ఏ కమెడియన్ బట్ హీ యాక్ట్స్ లైక్ ఏ కమెడియన్. బాగా లాజిక్ ఉన్నది కాకపోతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సంచిత్. నేను ఇంటర్వ్యూ చేసినందుకు కొంచెం ఇబ్బంది అయినా కూడా భరించుకుంటా ఇంటర్వ్యూ చేసిన. ఈ దెబ్బతో నీ రేంజ్ ఎక్కడికో బీబీసీ రేంజ్కి వెళ్ళిపోతుంది. అంతే. ఇంటర్వ్యూ రిలీజ్ అయిన రోజు అని కాల్స్ వస్తాయి బీబీసీ నుంచి, ఎన్డీటీవీ నుంచి. ఇంకా ఢిల్లీలో ఒకటి ఉంటుంది తెలుసా, ఒకటి ఉంటుంది అదేంది హ్యూమన్ రైట్స్. అంటే నువ్వు ఇంత పెద్ద స్టార్ అన్నట్టు. హ్యూమన్ రైట్స్ ఢిల్లీలో ఉంటుంది తెలుసా. అంటే అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది హ్యూమన్ రైట్స్ది. అబ్బాయిలకు అన్యాయం జరిగితే ఫైట్ చేసేది ఒకటి ఢిల్లీలో ఉంది. అది నన్ను రమ్మన్నారు ఇంటర్వ్యూకి. నేను ఢిల్లీ రాలేనన్నాను, అంత లాంగ్ నేను రాలేను, మీరు రండి అని చెప్పేసి అన్నాను. నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. కాదు సంచిత్, ఇప్పుడు నువ్వేమన్నా సెలబ్రిటీవా లేకపోతే తోపువా తూరువా? నన్ను బీబీసీ తీసుకుపోయేంత ఏమున్నది? నువ్వు చూడు, నీకేముంది? నువ్వు చూడు, అంతే అంటావు. బీబీసీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. బీబీసీలో సతీష్ అనే అతను ఉంటాడు, రిపోర్టర్, అతను నాకు పరిచయం. రాజ్ న్యూస్లో మోహన్ పిల్లయ్య అని ఉంటాడు, సీనియర్ కెమెరామెన్, అతను నాకు పరిచయం. TV9లో మొన్నటిదానిగా చేశాడు రవి ప్రకాష్. సిగ్నేచర్ స్టూడియోస్లో మనీ తెలుసా? మనీ తెలుసు. ఎవరు? సిగ్నేచర్ స్టూడియోస్లో మనీ ఉన్నాడు. అండ్ టాప్ తెలుగులో మనీ అనే అతను ఉన్నాడు, తెలుసు. టాప్ తెలుగు BSRకి నేను 4 times ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ సంచి. థ్యాంక్ యూ.